ఇచ్చినందుకై దేవునికి స్తోత్రాలు కలుగును గాక. దేవుడు ఈ సంఘాన్ని ఆశీర్వదించును గాక. మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. మీ కుటుంబాలని దేవుడు ఆశీర్వదించును గాక. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించును గాక. మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ప్రతి పనిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం మరి నన్ను ఇలాగున ఆహ్వానించినందుకై. నా పేరు భక్త మార్కండేయ. అంటే ఈ పేరు పద్మశాలిలకి ఎక్కువ ఈ పేరు ఉంటుంది. అంటే పద్మశాలిలకు గోత్రకర్త భక్త మార్కండేయ అని చాలా భక్తుడు. ఆయన పేరు మీద భక్త మార్కండేయ అని సినిమా కూడా వచ్చింది. భక్తుని ఫిలిం కూడా రావడం జరిగింది. ఆయన చాలా భక్తుడై ఉంటాడు. ఎంత భక్తుడు అంటే ఆయన భక్తిని మెచ్చి యముండ అనే ఒక యముడు, యమధర్మరాజు ఆయన ప్రాణాలు తీయనీకి వస్తే ఆయన భక్తిని ప్రేమించి మరి శివుడు శంకరుడే ప్రత్యక్షమై ఆయన తలని శూలంతో నరికివేస్తాడు. ఎవరి తలని? యమధర్మరాజు యొక్క. ఇది హైందవ పురాణాల్లో ఉన్న భాగం. ఆ పేరు నాకు పెట్టారు, మా తాత వాళ్ళు పెట్టారు ఆ పేరు. అంటే అలా నువ్వు కూడా భక్తునిగా పెరగాలి, భక్తునిగా జీవించాలి, భక్తునిగా మంచి పేరు నువ్వు తెచ్చుకోవాలని చెప్పి మా పితరులు అలా నామకరణం చేసి చదివించడం జరిగి ఉన్నది. మరి చిన్నతనం నుంచి కూడా అలా భక్తి మార్గంలోనే నేను పెరిగి ఉంటుంది. ఉదయకాలమే మార్నింగే సూర్యుడు ఉదయించినప్పుడు సూర్యునికి మొక్కాలి. ప్రత్యక్ష దైవము సూర్యుడు. అంటే అందరికీ కనిపించే దేవుడు ఎవరు? సూర్యుడు. అంటే మా దాని ప్రకారం నేను చెప్తున్నా, బైబిల్ ప్రకారం కాదు, మా దాని ప్రకారం చెప్తున్నా. అట్లా ఉదయకాలం నుంచే మేము పూజలు ప్రారంభించే వారం. మా కులస్తులకు కూడా జంధ్యం ఉంటుంది. జంధ్యం అంటే ఇలా తాడు ఒకటి ఉంటుంది. అది బ్రాహ్మణులకి, వైశ్యాస్కి ఉంటుంది. మాకు కూడా ఆ జంధ్యం అనేది ఉండేది. ఇక అక్కడి నుంచి మొదలుకొని చాలా భక్తి చేయడం, మరి స్కూల్కి వెళ్ళేటప్పుడు గణేష్ భగవంతునికి బాగా పూజ చేయడం, అలా అనేకమైనటువంటి దేవుళ్ళు దేవతలకు బాగా పూజలు చేసేది. అక్కడి నుంచి మొదలుకొని మనిషికి మంచి బలము రావాలంటే కూడా మరొక దేవునికి పూజ చేయాలి, మరొక దేవునికి పూజ చేయడం. అట్లా చాలామంది ఉంటారు మాకు. ఇప్పుడంటే ప్రభు ఒక్కడే మనకి. అంతకుముందు మేము అన్య జనాంగంగా ఉన్నప్పుడు చాలామంది దేవుళ్ళు దేవతలు ఉండేవారు. అలాంటి యొక్క పూజలు, భక్తి, మరియు దసరా పండుగలు ఇవన్నీ వచ్చినప్పుడు కోళ్ళను కొయ్యడం, మేకలను కొయ్యడం. మాకు హైదరాబాద్లో కార్ఖానా ఉండేది, కంపెనీ. ఏమిటి కంపెనీ అంటే మోల్డింగ్ అని పిలుస్తారు దాన్ని. మోల్డింగ్, పెద్ద పెద్ద మోటార్ బాడీస్ ఇవన్నీ. ఇప్పుడు ఈ ఫ్యాన్ తిరుగుతుంది కదా, ఫ్యాన్కి మధ్యలో ఏముంది? కప్పు ఉంటుంది. అది 1 కేజీ, కింద 1 కేజీ, పైన 1 కేజీ ఉంటుంది. అవి కొన్ని లక్షల కొద్దీ అవి తయారు చేసేవాళ్ళం. అంటే దాన్ని మోల్డింగ్ అని పిలుస్తారు. మోల్డ్ చేయడం, ఆ బీడు, క్యాస్ట్ ఐరన్, కాపర్ మరియు బ్రాస్ ఇవన్నీ పోత పోసి ఆ మెటీరియల్స్ సప్లై చేస్తూ ఉన్నప్పుడు చాలా పైసలు మాకు వచ్చేవి. లక్షల కొద్దీ లాభం ఉండేది నెలకి.
నెలకి లక్షల కొద్దీ మరి లాభం కలిగినప్పుడు మేము హ్యాపీగా హైదరాబాద్లో జీవించేవాళ్ళం. హైదరాబాద్లో రామ్నగర్ దగ్గరలో ఒక సొంత ఇల్లు ఉండేది. ఇంకా అక్కడ మొదలుకొని వినాయక్ నగర్ హైదరాబాద్లో ఒక ప్లాట్, గచ్చిబౌలిలో ఒక ప్లాట్, మరియు దమ్మాయిగూడలో ఒక ప్లాట్, చర్లపల్లిలో ఒక ప్లాట్, ఇలా 5-6 స్థలాలు ఉండేవి. ఓన్ హౌస్ ఏమో రామ్నగర్లో ఉండేది. ఇలా ఎంతో భక్తి చేస్తూ మరి తర్వాత మా ఫాదరు అందరూ కూడా బిజినెస్ చేస్తూ డబ్బు బాగా సంపాదించే వాళ్ళం. మరి ఆ డబ్బు చాలా ఎక్కువ ఉండేది. ఈ విధంగా మరి బిజినెస్ చేస్తున్నప్పుడు మా సంపాదన ఎక్కువైపోతూ ఉంటే కొంతమందికి కళ్ళ మంట కలిగి మంత్రాలు చేయడం స్టార్ట్ చేశారు. కళ్ళ మంట అంటే వీళ్ళు బాగా పైసలు సంపాదిస్తుండ్రు, హైదరాబాదులో 5-6 స్థలాలు ఇప్పటికే సంపాదించారు అని చెప్పి తెలిసిన వాళ్ళే. మంత్రాలు ఎవరు చేస్తారు? బయట వాళ్ళు చేయరు కదా, ఎక్కువగా సొంత వాళ్ళు, తెలిసిన వాళ్ళే మంత్రాలు చేస్తూ ఉంటారు. అట్లా బాగా మరి మంత్రాలు కూడా చేయడం జరిగేది. ఆ దుష్ట శక్తులతో మేము బాగా పీడించబడేది. సరే, ఇది నేను చెప్పినట్లుగా అన్ని పూజలు, రక్త బలులు ఇవన్నీ చేసేది. అంటే భక్తి, చాలా భక్తిగా చేసేది. చాలా అంటే అది చెప్పలేం, అంత భక్తి ఉండేది. ఇక అక్కడ మొదలుకొని మరి చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో ఉండేవారు. నా ఫ్రెండ్స్ అనేవారు, ఒరే నువ్వు చూస్తే సినిమా యాక్టర్లా కనిపిస్తున్నావురా, సైడ్ నుంచి చూస్తే నీ ముక్కు, నీ ఫేస్ కట్ ఎన్టీఆర్ లాగా ఉందిరా అంటే నేను మురిసిపోయేవాడిని. నేను ఎన్టీఆర్ లాగా ఉన్నాను. అవునరా, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ లాగా కనిపిస్తావు ఒకడు. మరొకడేమో అక్కినే నాగేశ్వరరావు లాగా ఉన్నావురా, సైడ్ నుంచి చూస్తే ఇంకొకడు. అరే ఒట్టిగా చెప్తున్నారా, నిజమా అంటే నిజమేరా, నువ్వు సినిమాలకు పనికొస్తావు, సినిమాలకి పోవాలరా నువ్వు పెద్ద అయినాక అని చెప్పేవారు. ఇక నాలో నేనే సంతోషపడుతూ సినిమా పిచ్చోడిని అయిపోయినా. హైదరాబాద్లో మా ఫ్యాక్టరీ ఉన్న ఏరియా ఆర్టీసీ క్రాస్ రోడ్, చిక్కడపల్లి, అక్కడ మరియు ముషిరాబాద్, చర్లపల్లి, నాచారం, ఈ ఇండస్ట్రియల్ ఏరియాస్లో బాగా మేము మెటీరియల్ని తయారు చేసి అఫ్జల్గంజ్ దగ్గర మరి సేల్ చేసేవాళ్ళం. అంటే బేగం బజార్లో హోల్సేల్గా చాలా మెటీరియల్స్, అనేక రకరకాల మెటీరియల్స్ తయారు చేసి సేల్ చేసేవాళ్ళం. ఓకే, ఇక నేను సినిమా స్టూడియోలంట తిరగడం స్టార్ట్ చేశాను. అన్ని సినిమాలు చూసేవాడిని. ఆ రోజుల్లో ఎక్కువగా ఎన్టీఆర్, ఏఎన్ఆర్, సోహన్ బాబు, కృష్ణ, వీళ్ళందరూ హీరోలుగా ఉండేవారు. కృష్ణరాజు, వీళ్ళందరూ. వాళ్ళన్ని సినిమాలు ఏది కూడా పోనిచ్చేవాడిని కాదు. బాగా సినిమాలు చూస్తే ఒక సినిమా పిచ్చోడి కింద మారిపోయినా. అంటే నా జీవితంలో ఒక పక్క పూజలు, రెండో పక్క ఈ సినిమాలు. నా మనసులో ఏముండేది, నేను పెద్దగా అయిన తర్వాత బిజినెస్ చేస్తూ సినిమాల్లోకి వెళ్ళాలి అని. రామకృష్ణ స్టూడియో దగ్గర మాకు, అది గోల్కొండ క్రాస్ రోడ్ అని ముషిరాబాద్ దగ్గర స్టూడియో అప్పుడు ఉండే. ఇప్పుడు దాన్ని బాలకృష్ణ ఎస్టేట్గా మారిపోయింది. అంతేకాకుండా పద్మాలయ స్టూడియోకి వెళ్ళి అక్కడ కొందరిని కలవడం, కృష్ణాన్ని కలవడం, అక్కడిని అన్నపూర్ణ స్టూడియో అంటే నాగేశ్వరాన్ని కలవడం, వాళ్ళతో అడిగేవాడిని, ఈ విధంగా సినిమాల్లో చేయాలని నాకు ఆశ ఉందంటే మీకు ట్రైనింగ్ చేయండి, ట్రైనింగ్ చేస్తే తప్పకుండా ఏదో ఒక దాంట్లో మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగేది. అలా సారథి స్టూడియో అని ఎన్నో స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ అలా పెరిగి పెద్దవాడిని అయ్యాను. ఆ టైంలో నాకు దగ్గర ఇప్పుడు ఫ్లెక్సీలు ఎట్లా ఉన్నాయో ఒక పెద్ద చిత్రపటం, దాంట్లో నేను నా యొక్క నా ఫోటో మధ్యలో ఉండేది.
మంచి కూలింగ్ గ్లాసులు పెట్టుకొని ఆ యొక్క అంతా మొత్తం ఎన్టీఆర్ స్టైలే ఉండేది మొత్తం నాకు. అదే స్టైల్తో క్రాప్ చుట్టూ చుట్టూ అంటే నా ఫోటో చుట్టూ ఆ రోజుల్లో ఉన్నటువంటి హీరోయిన్ ఫోటోలన్నీ చుట్టూ రౌండ్గా దాని చుట్టూ పెట్టుకుని ప్రేమ కట్టుకున్నాను. అంటే జయప్రద, శ్రీదేవి, జయసుధ, ఇలా అనేక మంది హీరోయిన్లు ఫొటోస్ అన్ని చుట్టూ పెట్టుకొని, ఒక పక్క నా ఇష్ట దేవుళ్ళు ఉండే, వెంకటేశ్వరుడు అని వీళ్ళందరూ ఉండే. ఓకే, అప్పుడు నేను ఈ దేవుళ్ళు ఎటు పోయినారు కానీ ఇప్పుడు రామారావు రాముడుగా, రామారావు కృష్ణుడుగా, రామారావు దుర్యోధనుడిగా ఉన్నటువంటి అవి కూడా కట్టుకొని పటాలు, వాటికి కొబ్బరికాయలు కొట్టేవాడిని ఎక్కువగా. ఎవరు కొడతారు కొబ్బరికాయలు చెప్పండి? దేవుళ్ళకి దేవతలు కొడతారుగా. నేను ఎవరు కొట్టేవాడిని? ఈ హీరోలు కొట్టేవాడిని, హీరోయిన్లు కొట్టేవాడిని. ఇదిగో శ్రీదేవితో నేను యాక్షన్ చేయాలి, ఒక కొబ్బరికాయ టంగ్ అయిపోయేది. ఇదిగో ఈమెతో యాక్షన్ చేయాలి, ఆమెతో యాక్షన్ చేయాలని కొబ్బరికాయలు కొట్టి వాళ్ళకి అగరబత్తులు పెట్టేవాడిని. చూడండి, అలా అంత పిచ్చి ముదిరిపోయింది, పిచ్చి బాగా ముదిరిపోయింది. సరే, అది అట్లా అవి నడుస్తున్నాయి, ఇటు బిజినెస్ నడుస్తుంది. మరి ధనము కూడా బాగా, డబ్బు కూడా ఎక్కువ ఉండే బిజినెస్లో. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? మేమంటే కళ్ళ మంటతో ఉన్న వాళ్ళు మంత్రాలు చేసి, చేతబడులు, బాణమతులు చేసి మా ఫాదర్ 2 కాళ్ళు పడిపోయింది, సడన్గా పడిపోయింది, 2 కాళ్ళు పడిపోయాయి. ఆయన పేరు మోహన్ రావు, మా ఫాదర్ పేరు మోహన్ రావు. 2 కాళ్ళు ఆయన పడిపోయినాయి. తదుపరి అంటే ఈ సాక్ష్యం చాలా పెద్దది కనుక నేను త్వరగా చెప్పేస్తున్నా. తర్వాత నాకు మంత్రాలు చేశారు. నాకు మంత్రాలు చేస్తే నేను మెంటల్ అయిపోయి ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికో పోతుండే, చెన్నై అయిపోతుండే, బాంబే అయిపోతుండే, చాలా దూరం పోయి ఆ శక్తులు వదిలిపెట్టినప్పుడు ఎక్కడున్నా నేను అని వాళ్ళు అడుగుతుండే. అక్కడ మై కిదర్ హై, నేను ఎక్కడున్నాను అంటే మేము బాంబేలో, ఇంత దూరం ఎట్లా వచ్చినా, లేక చెన్నైలో, అంటే ఈ శక్తులు అంత దూరం తీసుకుపోతుండే. బైబిల్లో మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే అక్కడ ఒక సేనా దయ్యం పట్టిన వ్యక్తి ఉంటాడు. ఆ సేనా దయ్యం పట్టిన ఆ వ్యక్తి కేకలు వేస్తూ, అరుస్తూ, రాళ్ళతో కొట్టుకుంటూ ఇంట్లో నుండి పారిపోయి ఆ బొందలగడ్డ దగ్గర, సమాధుల స్థలం దగ్గర రాళ్ళతో కొట్టుకుంటూ కేకలు వేస్తున్నట్లుగా అక్కడ ఉంటుంది. 5వ అధ్యాయంలో ఉంటుంది, చదవకండి. అయితే నా యొక్క పరిస్థితి కూడా అట్లా అయిపోయి, నా తర్వాత ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు కూడా ఇప్పుడు ఆయన పాస్టర్ అయిపోయాడు, మనుగూరులో, శాంపాల్ అని. ఆయన పేరు శ్రీనివాస్ మూర్తి అని ఆయన పేరు ఉండేది. ఆయన పోతుండే, నేను ఎటో పోతుండే, ఆయన ఎటో పోతుండే. ఇల్లు అంతా ఇదైపోయి, ఆగమైపోయి, బిజినెస్ అంతా కూడా పాడైపోయి, వర్కర్స్ దాదాపు 100 మంది ఉండేవారు. మా చేతి కింద వర్కర్స్ 100 మంది ఉండేవారు. ఆ కంపెనీలో వాళ్ళందరూ పోయింది. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా, అంతా వెళ్ళిపోయారు. ఇక మేము ఏం చేయాలో అర్థం కాక ఎన్నో పూజలు చేసినా కూడా కాలే. యాదగిరి గుట్టకు పోయి, నరసింహస్వామి గుట్ట ఆడపోయి మొక్కి, నేను మంచిగా అయితే నేను గుండు చేయించుకుంటా అని చెప్పి ఆడ గుండు చేయించుకొని కిందకు దిగి, మీరు ఎప్పుడు గుట్టకెళ్ళినా తెలుసు, కింద కళ్ళు అమ్ముతారు. భక్తే తాగుడే మళ్ళా. అది కూడా మాకు చిన్నప్పటి నుంచి నేర్పారు మా ఇంట్లో. మా పెద్దవాళ్ళు 12 సంవత్సరాలు ఉన్నప్పుడే కళ్ళు తాగడం నేర్పించారు. ఇక అక్కడి నుంచి నేను 12 ఏళ్ళ నుంచి కళ్ళు తాగుతూ మరి యవనస్తుడిగా అయ్యేసరికి ఒక్కో కుండ కళ్ళు తాగేసేవాడిని. ఇక నా పేరు మార్కండే తీసి కళ్ళు కొండ పెట్టారు. బాగా తాగుతున్నా అని చెప్పి, అరే నువ్వు భక్తుడు, నీకు భక్తుని పేరు పెట్టారు కానీ నీకు ఎంత ఉల్టా ఉందో మొత్తం, నువ్వు అంత ఉల్టా అయిపోయినా తాగుడులో అని. కారణం ఏంటంటే తప్పు నాది కాదు, ఎవరిది తప్పు? పెద్దవాళ్ళు. నేను మా స్కూల్లో తాగొద్దని చెప్పారు. తాత అంటే ఇది దేవతలు తాగేదిరా, సురాపానకం, తాగు ఏమి కాదంటారు. అరే వాళ్ళే చెప్తున్నప్పుడు ఇంకా నాకేంది అని చెప్పి
బాగా త్రాగుడికి బానిస అయిపోయినారు. త్రాగుడు, స్మోకింగ్, సిగరెట్లు తాగుతూ రౌండ్గా రింగ్స్గా పొగని బయటకు వదులుతూ అలా. కానీ వీటన్నిటి అందు నేను ఆనందించేవాడిని. లైఫ్ అంటే ఆనందించాలి, లైఫ్ అంటే హ్యాపీగా ఉండాలి, లైఫ్ అంటే సంతోషంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఓకే. మా ఇంటి పక్కన ఒక ఇంటి వారు ఉన్నారు. అదే నేను సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఏమైందంటే ఇంట్లో నా పటం కనిపించలేదు. ఏ పటం కనిపించలేదు? రైట్ రౌండ్గా హీరోయిన్లతో పెట్టుకున్నటువంటి పటం ఏదైతే ఉందో ఆ పటం కనిపించలేదు. మా మదర్ని అడిగాను, అమ్మ ఏమైంది, నా దేవత లేరని అడిగాను. ఏ దేవతలరా? లక్ష్మ, పార్వత, ఏ దేవత? వాళ్ళు కాదు, సినిమా హీరోయిన్లు. ఏరి నా దేవతలు అంటే ఆ పక్కింటి అమ్మాయి అన్ని తీసింది వచ్చని చెప్పారు. నాకు కోపం వచ్చి ఆ పక్కింటి అమ్మాయిని పిలిచినప్పుడు ఎవరు నువ్వు, నా పటాలు ఎందుకు తీసినావు అన్నది. అనగానే ఆమన్నది, నీ పక్కన నేను ఉండాలని ఆశపడుతున్న వీళ్ళందరూ ఎందుకని ఆమన్నది. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరికి లవ్ స్టార్ట్ అయిపోయింది. ఇద్దరు సినిమాలకు వెళ్ళడము, ఇందిరా పార్కు చుట్టూ హైదరాబాద్ చుట్టూ ఎన్నో పార్కులు ఉంటాయి కదా. ఆ పాత పార్కులు ఏంటంటే ఇందిరా పార్కు ఇవన్నీ ఉండేవి, సంజీవయ్య పార్కు అని అవన్నీ ఉండేవి, పబ్లిక్ గార్డెన్ ఇవన్నీ ఉండేవి. ఇక మేము పార్కుల చుట్టూ తిరుగుతూ, సినిమా చుట్టూ తిరుగుతూ అలా బాగా ప్రేమ అయిపోయింది. సరే, ఇది అట్లా ఉంది. ఇప్పుడు వీటి సంగతి ఎట్లా అని చెప్పి తిరుపతికి మొక్కిన, యాదగిరి గుట్ట అయిపోయింది, మళ్ళీ తిరుపతికి మొక్కిన. 7 కొండలు నడిచి ఎక్కుతాను, ఎక్కి మీ దగ్గర మళ్ళీ గుండు చేపించుకుంటాను, నా ప్రాబ్లమ్స్ అన్నీ పోవాలి అని మొక్కాను. తల జుట్టు అంతా కూడా పెద్దగా అయిపోయింది, కానీ ఏమి బాగా కాలే. ఇక అది వ్యాపారం ఏమన్నా డబ్బు ఉందో కనుక డబ్బు అంతా అయిపోతుంది రోజు రోజుకి. సామెత ఉంది కదా, తింటా ఉంటే కొండలైనా గుట్టలైనా కరిగిపోతాయి అన్నట్లు అన్నీ అయిపోయినాయి. ఇక మేము ఒక్కొక్క స్థలం అమ్మేస్తున్నాం. చర్లపల్లిలో స్థలం అమ్మేసాం, మరో దగ్గర స్థలం ఉంటే గచ్చిపోవాలి, అది అమ్మేసాం. లైన్గా అమ్ముకుంటూ వ్యాపారం చేస్తుంటే ఏమీ రావట్లేదు. ఎందుకంటే మా ఇంట్లో శక్తులు ఎలా తిరుగుతున్నామంటే ఇంటి దర్వాజాలు అవి ఊపేస్తుండే, పట్టుకొని మనిషి ఊపితే ఎట్లనో అట్లా ఊపేస్తుండే, మొత్తం ద్వారబంధాలు ఊపేస్తుండే. అట్లనే వాటర్ తాగే బిందులు, 2 బిందులు పెద్ద శబ్దంతో కొట్టుకునేటివి. ఇక అవి చూస్తే భయమే కావాలి మనుషులకి. ఆ డబుల్ కార్డ్ బెడ్స్ ఉండే, బెడ్ మీద పండుకుంటే ఆ బెడ్ని ఎలా పైకి లేపి కింద ఎత్తేస్తుండే, అంత భయంకరమైన శక్తులు ఉండే. అప్పుడు కొంతమంది ఏం చెప్పారంటే, ఇదంతా మీరు దేవుడి దగ్గరికి వెళ్తే తగ్గదు, కానీ మంత్రగాల దగ్గరికి వెళ్ళి లేక భూత వైద్యుల దగ్గరికి వెళ్ళి మీరు బాగు చేయించుకోవాలి అన్నారు. ఎక్కడ పోయి? భూత వైద్యుల దగ్గరికి పోయి బాగు చేయించుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే భూత వైద్యుల దగ్గరికి పోతే వాళ్ళు ఆ పసుపు నీళ్ళు ఒక తాంబూలంలో వేసి ఆ శక్తిని పిలిచారు. ఒక శక్తి వచ్చింది, దాంట్లో పెద్ద భయంకరంగా ఉంది, తల విరబోసుకొని దాంట్లో చూస్తూ ఉన్నాం. ఇదిగో ఈ శక్తిని పంపారు మీ కుటుంబాన్ని నాశనం చేయడానికి. ఇదే మీ బిజినెస్ అంతా పాడు చేసేసి మీ ఫాదర్ కాళ్ళు పడేసి నిన్ను కూడా మెంటల్ చేసి మీ తమ్ముడిని కూడా మెంటల్ చేసి ఇదంతా మీరంటే కళ్ళ మంటతో ఉన్న వాళ్ళు ఈ పని చేశారు అని చెప్పి వాడు ఒక 5,000 తీసుకొని కొన్ని గుడ్లు, నిమ్మకాయలు ఏవో ఇచ్చారు, కొన్ని తాయెత్తులు అన్నీ ఇచ్చి, మెడ కట్టుకో ఈ తాయెత్తు, అవన్నీ మేకలన్నీ ఇంట్లో ఆ మూల కొట్టు, ఈ మూల కొట్టు, ఈ 4 మూలలో కొట్టండి, ఇవన్నీ చేసి అది ఒక వారం రోజులు బాగుండి మళ్ళీ స్టార్ట్. మళ్ళా మరొక భూత జరిగిపోతే వాడి దగ్గర ఒక వారం రోజులు అంటే పైసలు పోతూ ఉన్నాయి, పూర్తిగా స్వస్థత అనేది రావట్లేదు. ఇక అన్నీ పోయినాయి, ఇక పైసలు లేవు, ఏమి లేవు. అంటే ఇక ఎట్లా అయిపోయానంటే ఒక బెగ్గర్స్ లెక్క అయిపోయాను, అంటే భిక్షగాళ్ళ లెక్క అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను చెప్పాను కదా, తిరుపతి పోయి ఇట్లా గుండు చేయించుకున్న, 7 కొండలు నడిచెక్కాను. ఎంత భక్తి చేసినా ఆంధ్రాలో పుష్కరాలు అవుతూ ఉన్నాయి, విజయవాడ కృష్ణానదిలో. అక్కడ మునిగిన నదిలో, ఎక్కడ పోయి నదిలో మునిగినా, ఎక్కడికి వెళ్ళినా ఏమీ కాదు. ఇక ఆ టైంలో అన్నీ పోయినాయి. లాస్ట్కి గుండు చేయించుకుని వస్తున్నప్పుడు ఎట్లా అయిపోయిందంటే నా ఫేసు
ఒక పిచ్చోళ్ళగా అయిపోయింది. అయిపోయినప్పుడు తిరుపతి పోయినాయి కదా, మరి కొంచెము ప్రసాదం మా లవర్కి ఇద్దామని తీసుకెళ్తే ఏం కావాలి నీకు అంటుంది. నేను పరిచయం, ఏం కావాలి నీకంటే అంటుంది, మన ఇద్దరు లవర్స్ కదా అంటే, అది ఎప్పుడు పైసలు ఉన్నప్పుడు, నీ దగ్గర పైసలు లేవు కదా, నీ దగ్గర పైసలు లేవు, ఉన్నలా అన్నీ కూడా పోతున్నాయి, ఇక నీకు నాకు సంబంధం లేదు బాయ్ అని చెప్పేసింది. ఇక నాకు బాగా ఏడుపు వచ్చినప్పుడు, అంటే ఇంతకాలంలో మన సినిమా థియేటర్లకు పోయేది, పార్కులకి వెళ్ళి అంతా ఒట్టిదేనా అంటే, ఏదైనా పైస ఉంటేనే అనేసరికి ఇక నాకు బాగా కోపం వచ్చింది. ఇక నాకు విరక్తి అయిపోయింది జీవితం మీద. ఇక విరక్తి అయిపోయి అప్పుడు అనుకున్నాను, చెప్పినగా సినిమా పిచ్చోడని, మనసు గతింతే మనిషి బ్రతుకంతే అని నాగేశ్వర పాట పాడుకొని ఇక చనిపోదామని చెప్పి, మాకు సికింద్రాబాద్ దగ్గర నెంబరు 8644 అక్కడికి వెళ్తా. అప్పుడు అంత 1 రూపీయే. మా మదర్ దగ్గరికి పోయి మా మదర్ కొన్ని ఉన్న పైసలు ఇచ్చేసి నా మనసులో డిసైడ్ అయిపోతున్నా, చనిపోవడానికి సికింద్రాబాద్ వెళ్ళిపోయి ఆ ముందు ఇంజన్ దగ్గర పడదామనుకున్నా. అంతా పోయినాయి కదా, ఎందుకు లైఫ్ అటు ఫిలిం యాక్టర్ అవుదాం అనుకున్నా, అది లేదు. బిజినెస్లో పైకి వద్దామంటే మంత్రాలతో నాశనం చేశారు, ఉన్నవన్నీ పోయినాయి. ఇక నేను ప్రేమించిన నా లవర్ పోయింది, నాకు ఇక లైఫ్ ఎందుకు, వేస్ట్ లైఫ్ అనుకొని, నా జీవితం వ్యర్థం అనుకొని ఆ ముందు పడబోతుంటే కొందరు పట్టుకొని, పిచ్చి పట్టిందా బాబు నీకు, చూడడానికి మంచిగా ఉన్నావు కదా, బాగున్నావు, స్ట్రాంగ్గా ఉన్నావు, ఎందుకు నువ్వు చనిపోవాలనుకుంటున్నావు అని కోప్పడి బయటకు గుంజారు. అక్కడి నుంచి వెనక్కి పోయేసి ఆ భోగికి ఈ భోగికి మధ్యలో పడితే కట్ అయిపోతామని మధ్యలో వెళ్ళి పట్టడం జరిగింది. ఎప్పుడైతే పడ్డానో 2 దేవదూతలు వచ్చి నన్ను లేపి భోగిలో వేసారు. హల్లెలూయా! 2 దేవదూతలు, నేను అనుకున్నా దేవతలు అనుకుంటున్నా, అప్పటికి ఇంకా దూతలని నాకు తెలియదు, కానీ తెల్లటి వస్త్రాలతోనూ మరియు వింగ్స్ రెక్కలతోనూ వారు 2 లేపి నన్ను భోగిలో వేసినప్పుడు ఆ భోగి ఏంటంటే లాస్ట్లో మిలిటరీ వాళ్ళ భోగి అది. ఆ మిలిటరీ వాళ్ళు, బాబు ఉత్తరజావు మిలిటరీ భోగి అని చెప్పి వాళ్ళు దిగిపో అంటున్నారు. నేనేం చేస్తున్నా, దేవుళ్ళను దేవతల్ని తిడుతున్నాను. ఎందుకు తిడుతున్నా అంటే, బ్రతికినంత కాలం మీరు నన్ను బాగు చేయలేదు. గుట్టకు పోయి గుండె చేపించుకున్నా, తిరుపతికి పోయినా, పుష్కరాలకు పోయినా, మన దుర్గామాత విజయవాడ అక్కడ పోయినా, అంతటా పోయినా, ఎక్కడెక్కడ పోయినా, ఎంతోమంది బయలుదేరిపోయినా అన్నీ చేతికి తాయితులే, మెడకి తాయితులే, నడుముకి తాయితులే, అన్నీ తాయితులే కట్టుకున్నాం. మరి మీరెవరూ బాగు చేయలేదు. ఇప్పుడు చనిపోతే బాగుంటుంది అని 1 నిమిషంలో కట్ అయిపోతే చనిపోతుండే, మళ్ళీ ఎందుకు నన్ను మీరు లేపి భోగిలో వేసారని వాళ్ళు తిడుతున్నా. ఎవరిని తిడుతున్నా? వీళ్ళే వచ్చిన దేవతలు అనుకొని తిడుతున్నా. నేను ఎందుకు నన్ను బతికించారు తిడుతున్నా. అప్పుడు ఎక్కడ ఆ భోగి గేట్ దగ్గర ఒక మిలిటరీ ఆయన బైబుల్ చదువుకుంటున్నాడు. హల్లెలూయా! బాబు, నువ్వెందుకు దేవుళ్ళని తిడుతున్నావు, ఎందుకు నువ్వు చనిపోదాం అనుకున్నావా అని చెప్పాను. నన్ను బతుకున్నప్పుడు వీళ్ళు బాగు చేయలేదు, చనిపోదాం అంటే నేమో సావనిస్తలేదు అని అంటే ఆ చేయి పట్టుకొని ఆడ కూర్చోబెట్టి, అప్పుడు నా ఏజ్ 20 years, 20 సంవత్సరాల వయసు. అప్పుడు వాళ్ళు ఆయన కూర్చోబెట్టి యేసు ప్రభు యొక్క సువార్తని నాకు చెబుతూ ఉన్నాడు. హల్లెలూయా! ఎవరు సువార్త? యేసు ప్రభు సువార్త చెబుతూ ఉంటే, నేను ఇవన్నీ మాకు తెలుసు, యేసు ప్రభు ఆయనే చేతకాక చనిపోయాడు సిలువ మీద, చేతకాక చనిపోయాడు, నన్ను ఎందుకు బాగు చేస్తాడు? ఆయన బాగు చేయాలంటే ఆయన చేతులు ఏమన్నా తలవారు ఉందా, పోనీ బాణం ఉందా, విల్లు ఉందా, గదం ఉందా, చక్రం ఉందా? ఏమీ లేదు ఆయన దగ్గర. ఆయనే చంపితే చచ్చిపోయాడు, ఆయన నన్ను ఎందుకు బాగు చేస్తాడు అని అంటే అప్పుడు నాకు తెలియదు కదా, తెలీదు. కానీ యేసు ప్రభు ఆయా పటాలపైన చూస్తే చనిపోయినట్లుగా ఉంటాయి కదా అని నేను అంటే ఆ రోజుల్లో నాకు ఇష్టం ఉండేది కాదు. మొదటి నుంచి కూడా నా ఫ్రెండ్స్ హైదరాబాద్లో చాలామంది ఉన్నారు, క్రిస్టియన్ ముస్లిమ్స్ ఉన్నారు, కానీ
నాకు ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అంటే ఇష్టం ఉండేది కాదు. వీళ్ళందరూ కూడా మన భారతదేశాన్ని పాడు చేసేటోళ్ళు, వీళ్ళని ఈ దేశంలో ఉంచకూడదు అని అదొక వింగ్ వల్ల అది మా మనసులో ఉండేది. సరే, ఇప్పుడు ఇద్దరు చెబుతూ ఉంటే నేను అన్నాను, ఇది మత ప్రచారం కదా మీరు చేసేది, మత ప్రచారం చేస్తూ యేసు ప్రభు బాగు చేస్తాడని నాకు చెప్తే ఆయన ఎట్లా బాగు చేస్తాడు, ఆయనే మరి బాగుపడలేక బతకలేక చనిపోయాడు కదా అని అంటే, అప్పుడు ఆయన నాకు ఆ ట్రైన్, ఢిల్లీ పోయే ట్రైన్, ఇక్కడ సికింద్రాబాద్ మొదలుకొని ఢిల్లీ వరకు డే అండ్ నైట్ నాకు యేసు ప్రభు కోసం చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. నాకు యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు ఇంకో మాట ఏం చెప్పాడంటే, జమ్మూ కాశ్మీర్లో మా యొక్క మిలిటరీ వాళ్ళమంతా కూడా మిలిటెంట్స్తో యుద్ధం ఫైర్ జరుగుతూ ఉంది, మా వాళ్ళందరూ కొంతమంది చనిపోయారు, నేను అక్కడ లోయలో పడి ఎక్కడికో కిందకి వెళ్ళిపోయినా, అప్పుడు నన్ను కూడా వాళ్ళు కాల్చి చంపేస్తారని భయపడుతున్నాను. ఆకాశంలో నుండి నాకు ఒక స్వరం వినిపించింది, కుమారుడా నీవు మరణించవు, నేను నిన్ను కాపాడబోతున్నాను, నన్ను నువ్వు నమ్ముకో, నేను యేసు ప్రభుని అని ఒక సిలువ కనిపించి, సిలువలో నుంచి ఈ వాయిస్ శబ్దము ఆయనకి వినిపించిందట. అప్పుడు నువ్వు నీ డ్రింకింగ్ తాగడం మానేసేయి, స్మోకింగ్ అన్నీ మానేసి నన్ను వెంబడించని చెప్పినప్పటి నుంచి ఆయన త్రాగడం, స్మోకింగ్ అన్నీ మానేసి అప్పుడు చెప్తున్నాడు, ఇదిగో మా మిలిటరీ వాళ్ళందరూ లోపల పత్తాలు ఆడుకుంటూ ఉన్నారు, మరి ప్లేయింగ్ కార్డ్స్ ఆడుతూ ఉన్నారు, పేకాడుతున్నారు లోపల, నేనైతే ఇక్కడ బైబిల్ చదువుకుంటున్నాను అన్నప్పుడు నాకైతే కొంచెం విశ్వాసం కలిగింది. ఆయన ఆ విధంగా మరణం నుండి తప్పించండి అని చెప్పినప్పుడు ఇక నాకున్నటువంటి డౌట్స్ అన్నీ అడిగిన ఆయన్ని. పాపం ఆయన ఒక పాస్టర్ లాగానే నేను అడిగిన అన్నిటికీ కూడా ఆయన జవాబు చెప్పాడు. హల్లెలూయా. ఆ ట్రైన్లోనే మోకరించి ప్రార్థన చేశాను. ఆయన చెప్పినట్లుగా, యేసు ప్రభువా నేను పాపిని, సినిమా పిచ్చోడిని, మరియు త్రాగుబోతుని, సిగరెట్లు తాగేవాడిని, మందు తాగుతూ ఉండేవాడిని, ఇలా నాకు గుర్తు వచ్చినవన్నీ ఒప్పుకోమని చెప్పాడు అతను. అన్నీ నా పాపాలన్నీ ఒప్పుకోవడం జరిగింది. హల్లెలూయా. ఆ తదుపరి ఢిల్లీ స్టేషన్ వచ్చేసింది. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, నేను హాలిడేస్కి హైదరాబాద్ ఇంటికి వెళ్ళాను, నా మనీ ఏమి లేదు, లేకుంటే నీకు టికెట్కి మనీ ఇచ్చేవాడిని, కానీ నేను ఏ దేవుడు గురించి అయితే నీకు చెప్పానో ఆ దేవుడు నిన్ను కాపాడుతాడు. నీ మనసులో ప్రార్థన చేసుకో, యేసు ప్రభువా నన్ను కాపాడు, యేసు ప్రభువా నువ్వు నన్ను కాపాడని నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభు తప్పక నిన్ను ఏం చేస్తాడు, కాపాడుతాడని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మిలిటరీ అంతా వెళ్ళిపోయారు. ఈ లోపల టీటీలు ఉంటారు కదా, స్పెషల్ స్క్వాడ్, టీటీలు వచ్చి నన్ను పట్టుకోవడం జరిగింది. టికెట్ బతావు అన్నారు. నేనన్నా టికెట్ నీయే అన్నాను. కిదర్ సే ఆ రహా, హైదరాబాద్ సే ఆ రహా అని. ఇక మరి జేబులు చెక్ చేస్తారు కదా టీటీలు, జేబులు చెక్ చేస్తే ఏమీ లేవు పైసలు అన్ని. ఇంట్లో మా మదర్కి ఇచ్చాను కదా, నేను చనిపోదాం అనుకొని మదర్కి ఇచ్చి ఇక నేను బయటికి రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చిన కనుక ఇవాళ నన్ను పట్టుకొని గేట్ దగ్గర ఉన్న టీటీకి అప్పగించారు. ఈయనను పోలీసులకు అప్పగించేయండి, మరి పోలీసులకు అప్పగిస్తే మళ్ళీ ఎక్కడో జైల్లో పెట్టడం జరుగుతాయని చెప్పి, యేసు ప్రభువా నిన్నటి నుంచి రాత్రి అంతా కూడా మరి మీ గురించి సువార్త ప్రకటించినటువంటి ఆ మిలిటరీ ఆయన, మీరు మంచి దేవుడు అని చెప్పారు, మీరు కాపాడుతారని, ఆపదల్లో ఆదుకుంటారని, ఈ దురాత్మల నుంచి, దెయ్యాల నుంచి, మంత్రాల నుంచి విడిపిస్తారని ఆయన చెప్పాడు. ప్రభువా మీరే నన్ను కాపాడు అని చెప్పి నా మనసులో అనుకున్నాను. అప్పుడు ఆ గేట్ టీటీ నన్ను అడిగాడు, ఏ బాబు కిదర్ సే ఆయా, అప్ కోనే అంటే నేను అన్నీ చెప్పాను, నా చరిత్ర అంతా చెప్పాను. చెప్పినప్పుడు ఆయన మనసులో మరి దేవుడు ఒక అద్భుతం కలిగించాడు. హల్లెలూయా. ఏమిటి అద్భుతం అంటే, ఒక 20 రూపాయలు ఇచ్చి ఆ నాస్టా కార్యక్రమాన్ని బయటికి పంపించాడు. బయటకు పంపిస్తే నేను యథార్థంగా బయట నాస్టా చేసి మరలా రావడం జరిగింది గేట్ దగ్గరికి. ఈ లోపల ఆయన ఏం చేసిండంటే, నాకు ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు టికెట్ తీశాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదా.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ దాకా టికెట్ తీసి మళ్ళీ నాకు ఒక 100-200 పైసలు ఇచ్చి ఆ సుకున్ సే జావ్ అని అది పంపించడం జరిగింది. దేవునికి స్తోత్రం. అలా ఫస్ట్ అద్భుతం నా జీవితంలో. ఏది మరి టికెట్ టీటీల సంగతి తెలుసు కదా, ఎవరుంటే గుంజుకుంటారు తప్ప ఎవరికి ₹1 వాళ్ళు ఇవ్వరు. అలాంటిది అద్భుతం జరిగి అక్కడి నుంచి నేను రావడం జరిగింది హైదరాబాద్కి. అయితే హైదరాబాద్లో సెయింట్ డేవిడ్ ఇంగ్లీష్ కన్వర్సేషన్ అని ఒక ఆయన సికింద్రాబాద్ రతిపైల్ బస్ స్టాండ్ పైన ఇంగ్లీష్ నేర్పించేవాడు ఒక అతను. ఆయన పేరు బ్రదర్ మెల్కియా అని ఆయన. ఆ రోజుల్లో నేను ఇంగ్లీష్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా రాదు కనుక నేర్చుకుందామని వెళ్తే ఈ దుష్టశక్తి ఏదైతే నన్ను పీడించేదో ఆ దుష్టశక్తి ఎక్కడా కూడా నన్ను కుదురుగా ఉండనిచ్చేది కాదు. ఎటో పోతుండే కదా. ఆయన అడిగాడు నన్ను, మార్కండేయ నీవు ఎందుకు రెగ్యులర్గా క్లాసెస్కి రావట్లేదు, క్లాసెస్ రాకపోతే నీకు రాదు ఇంగ్లీష్ అని చెప్తే ఆయనతో అన్నాను, ఏదో ఒక శక్తి నన్ను తరుముకుపోతూ ఉంది, ఎక్కడెక్కడో తీసుకుపోద్ది అది నన్ను, అందుకని నేను ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఉన్నానంటే అతను అన్నాడు, నీకు ప్రేయర్ చేయమంటావా అని అడిగాడు. వెంటనే నాకు కోపం వచ్చేసింది. నువ్వు ఇంగ్లీష్ నేర్పనికున్నావా లేక మత ప్రచారం చేయకున్నావా అని బాగా తిట్టి అక్కడి నుంచి మానేశాను. ఇప్పుడు మరలా ఏదైతే ట్రైన్లో సికింద్రాబాద్లో దిగినంటేనే ఆయన గుర్తుకొచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తే, ఏంటి బాబు ఇట్లా పిచ్చోళ్ళలాగా అయిపోయావు, అంతా నీ కలరికలంతా పోయి ఇట్లా అయిపోయినది ఎంత అంటే అప్పుడు నేను చెప్పాను నా చరిత్ర. ఇట్లా ట్రైన్లో యేసుప్రభు గురించి సువార్త విని ట్రైన్లోనే మోకరించి ట్రైన్లోనే నేను ప్రార్థన చేసుకోవడం జరిగిందంటే అప్పుడు ఆయన, మరి ఎప్పుడైనా ప్రార్థన చేయమంటావంటే చేయమని చెప్పాను. చేయండి సార్ అంటే ప్రార్థన చేసిన వెంటనే కింద పడిపోయాను. కింద పడిపోయిన తర్వాత మరలా లేచినాక చూస్తే 1000 కిలోల బరువు నా తల మీద నుంచి తొలగిపోయినట్టుగా ఉంది. హల్లెలూయా. అక్కడి నుండి పూర్తిగా దుష్టశక్తులన్నీ వెళ్ళిపోయి మంచిగా అయిపోయినా. మరి ఇంట్లో మా ఫాదర్ కాళ్ళు పడిపోయి ఉన్నాడు కదా, ఆయన చెప్పిన ఇంటికి పోయి ఇట్లా నాది నేను చనిపోదాం అనుకున్నాను, అన్ని మన బిజినెస్ లాస్ అయిపోయినందుకు వర్కర్స్ అంతా వెళ్ళిపోయారు కదా, ఏమి లేదు కదా, ఆ టైంలో పలానా వ్యక్తి ద్వారా నేను బాగయ్యాను, మరి నీకు కూడా కాళ్ళు పోయినాయి కదా, కాళ్ళు పడిపోయినాయి కదా, మరి ఆయన తీసుకురానంటే తీసుకురా అని చెప్పాడు. మరి ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మా ఫాదర్ కూడా నమ్ముకుంటా అని చెప్తున్నాడు, ఆయనకి అదే ఇప్పుడు కాళ్ళు పడిపోయినాయి అంటే నేను వస్తా అని చెప్పి ఆయన రావడం జరిగింది. హల్లెలూయా. ఆయన వచ్చి ప్రార్థన చేసినప్పుడు మా ఫాదర్ కాళ్ళు వచ్చేసినాయి. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ కూడా మా ఫాదర్కి ఆ కాళ్ళు ఇంకా బాగానే ఉన్నాయి, ఇప్పటికీ నడుస్తూనే తిరుగుతాడు. హల్లెలూయా. కొంతమందికి సువార్త ప్రకటిస్తాడు, కొంతమందికి ప్రార్థనలు చేస్తా బాగా అయిపోయాడు ఆయన. అట్లా మా ఇల్లంతా ఆస్తులు పోయినప్పటికీ, కంపెనీ పోయినప్పటికీ, వర్కర్స్ పోయినప్పటికీ ఎవరు దొరికారు? యేసయ్య దొరికాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య దొరికాడు. ఆ తదుపరి మరి నేను బాప్తిజం తీసుకోవడం జరిగింది. గండిపేట చెరువులో, హైదరాబాద్లో గండిపేట చెరువులో బాప్తిజం పొందాను. పొందిన ఆ రాత్రే దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నా కుమారుడా మార్కండేయ, నువ్వు నా సేవ చేయి, నీ వల్లే పీడించబడుతున్నటువంటి మంత్రాలతో వాటితో వీటితో పీడించబడుతున్న వారిని నేను బాగు చేస్తా అని ప్రభు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. ఈ విషయం మరి నాకు బాప్టిజం ఇచ్చినటువంటి పాస్టర్తోనూ ఈ బ్రదర్తోనూ చెబితే, మంచిదే కదా, యేసు ప్రభు నిన్ను సేవకు పిలుస్తూ ఉన్నాడు అంటే రాబోయే రోజుల్లో నువ్వు ఒక పాస్టర్గా మారిపోతావు, దేవుని సేవ చెయ్యి అని చెప్పాడు. కానీ ఇంట్లో మా ఫాదర్ వాళ్ళు ఒప్పుకోలే, నువ్వు ఇంట్లో పెద్ద కొడుకువి కనుక నీ వ్యాపారం చేయాలి అని చెప్పినప్పుడు నాకేమో ఇష్టం లేకుండే ఇది వ్యాపారం చేయడం. ఎందుకంటే నన్ను బాగు చేసిన దేవుడు, ట్రైన్ కింద పడి చనిపోదాం అనుకున్న నన్ను దేవుడు తన దూతలు పంపి కాపాడాడు. కనుక నేను దేవుని సేవ చేస్తాను తీర్మానానికి వచ్చాను. అక్కడ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయినాయి.
మరి ఇంతగా బాగైన మా ఫాదర్ ఏమన్నాడంటే, చూడండి లోపల ఆయనలో సైతాన్ పనిచేస్తూ ఉంది ఇప్పుడు. ఏమని? నీవు కనుక దేవుని సేవ అంటే ఇల్లు వదిలిపెట్టిపో అన్నాడు. ఏమన్నాడు? ఇల్లు వదిలిపెట్టిపో. నేను కష్టపడుతుంటే నువ్వు తింటావా ఇంట్లో కూర్చొని దేవుడు అనుకొని అని చాలా ఒకసారి కొట్టడం జరిగింది, తిరగడం జరిగింది. ఇక నాకు ఆల్రెడీ ప్రభు సేవకు పిలిచినప్పుడు హైదరాబాదులో మరి ఒక బైబిల్ సంస్థ ఉండే, ఆ బైబిల్ సంస్థలో సిలోయం ఆల్ ట్రూత్ బైబిల్ మినిస్ట్రీస్ అని ఒక సంస్థ ఉండే, దాని ఫౌండర్ జేడి మ్యాథ్యూస్ గారని, ఆయన దగ్గర నేను బైబిల్ ట్రైనింగ్కి చేరాను. ఒక 3 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేయడం జరిగింది. రోజర్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ అని పడే అక్కడ మరి ఆ రోజుల్లో ఇండియన్ సువార్త డైరెక్టర్ గారు, మా స్పిరిచువల్ ఫాదర్ అందరూ కలిసి నన్ను అభిషేకించడం జరిగింది. హల్లెలూయా. ఇక అప్పటి నుంచి నేను బయటే ఉన్నాను, దేవుడే నన్ను పోషిస్తూ ఉన్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక అక్కడి నుంచి నేను బాగా దేవునికి ప్రార్థన చేయడం జరిగింది. మరి వ్యాపారంలో ఉంటే చాలా డబ్బు సంపాదిస్తూ ఉండేవాడిని కదా, ఎన్నో స్థలాలు కొన్నాం ఆ రోజుల్లో. మరి ఇప్పుడు ఏమీ లేదు. మరి నా యొక్క జీవితం ఎట్లా ప్రభు అంటే, ప్రభు ఏం చెప్పాడు? ఇదిగో నీ మనసులో ఇదివరకు ఏవైతే కోరికలు ఉండేనో, అంటే నాకు ఒక ఇల్లు కావాలి, లేక వాహనం కావాలి, ఇవన్నీ కావాలని నీలో ఆశ ఉంది కదా, ఇవన్నీ నేను ఇస్తాను చెప్పాడు. హల్లెలూయా. అన్నీ ఇస్తాను చెప్పాడు. ఆ తదుపరి హైదరాబాద్లో 5 సంవత్సరాలు దేవుని సేవ చేయడం జరిగింది. మొత్తం సిటీ నలుమూలల్లో నాతో పాటు కొంతమంది యూత్ని తీసుకొని సైకిళ్ళ పైన ఫుల్ సువార్త అంత పత్రికలు పంచుకుంటూ అద్భుతమైన సువార్తని ప్రకటించడం జరిగింది. అటు రాజేంద్ర నగర్ జూ పార్క్ సైడ్, ఇటు పటాన్ చెరువు సైడ్, ఇటు ఉప్పల్ సైడ్, ఇటు కుసాయిగూడ సైడ్, నలుమూలలు. ఇవన్నీ సిటీకి నలుమూలలు. ఈ నలుమూలలు మధ్య అంతా కూడా పత్రికలు పంచుకుంటూ ఆ రెస్ట్లెస్గా సువార్తని ప్రకటించడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తదుపరి మా యొక్క ఆత్మీయ తండ్రి ఆదిలాబాద్కు పంపించడం జరిగింది. ఆదిలాబాద్లో సేవ చేశాం. కానీ ప్రభు ఏం చెప్పిండంటే, ఇప్పుడు నిన్ను పంపించింది క్రైస్తవుల మధ్యలోకి పంపించారు కదా, చర్చ అవి. నీవు క్రైస్తవుల మధ్యలో సేవ చేయొద్దు. నేను నిన్ను ఏర్పరచుకున్నది అన్యజనుల కోసం. హల్లెలూయా. ఎవరి కోసం? నేనంటే తెలియని అన్యజనుల కోసం మరియు బీదల కోసం నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చూస్తే, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను అనే వాక్యం అక్కడ ఉంటుంది. కనుక దేవుడు ఇదిగో బీదల కోసము అన్యుల కోసం నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను ఏ విధంగా అయితే అన్యుల మధ్యలో సేవ చేశానో నీవును అలాగున సేవ చేయి నా కుమారుడా అని చెప్పినప్పుడు ఆ టైంలో మరి 91లో మా ఆత్మీయ తండ్రి హైదరాబాద్లో చనిపోయారు. కనుక మరి ఆత్మీయ తండ్రికి లోబడి ఉండాలి కదా అని చెప్పి ఆయన బ్రతికి ఉన్నంత వరకు ఆయనకు లోబడి ఉన్నాను. ఆయన మరణించాక అక్కడున్న నాయకులకు చెప్పాను, ఇదిగో దేవుడు నన్ను అన్ని జనుల మధ్యకి వెళ్ళమని చెప్తున్నాడు సేవకు, కనుక నేను అన్ని జనుల మధ్యకి సేవకు పోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి అంటే వాళ్ళు నవ్వారు. ఎందుకు నవ్వారంటే, నువ్వు పిచ్చోడువా, మంచి సంఘము సింగరేణి అంటే చాలా పెద్ద పెద్ద జీతాలు సింగరేణిలో, ఎక్కడ బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణాపురము, శ్రీరాంపురము, లక్షేటపేట, మంచిర్యాల, ఈ ప్రాంతం అంతా కూడా మంచి బొగ్గు గనుల మధ్యలో జాబ్ చేసే జాబ్ హోల్డర్స్ అందరూ చాలా పెద్ద పెద్ద జీతాలు ఉండేవి. దాదాపు ఒక 2 చర్చెస్కి నేను పాస్టర్గా ఉండేవాడిని. ఇక ఆయన చనిపోయాక వదిలిపెట్టేసినవన్నీ. వదిలిపెట్టి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు ఏం చూపించాడు? కాజీపేట చూపించాడు. ఇప్పుడు ఏం చూపించాడు? కాజీపేట చూపించాడు. తర్వాత ఇంకేం చూపించాడు? వరంగల్ కోట కనిపిస్తూ ఉంది నా కళ్ళకి. అంటే అంతకుముందు నేను కోటనే చూడలేదు నేను. ఈ కాజీపేట అయితే నేను హైదరాబాద్ నుంచి అటు వెళ్ళేటప్పుడు ఇదే జంక్షన్ కనుక ఆ యొక్క నేమ్ బోర్డు ఉంటుంది కదా, కాజీపేట అని, తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో. అది నాతో పాటు మరొక 2 పరిశుద్ధాత్మ పొందినటువంటి 2 దైవ సేవకులు,
మరి నేను కలిసి ముగ్గురం కలిసి ప్రార్థన చేస్తే ముగ్గురికి మళ్ళీ మాకు అదే చూపించాడు. కాజీపేట వెళ్ళిపో, కన్ఫామ్ అయిపోయింది నాకు. హల్లెలూయా. ఇక 91లో కాజీపేట రావడం జరిగింది. కాజీపేటలో సేవ ప్రారంభించాం. అప్పటికి కడిపికొండ అనే గ్రామం ఉంది పక్కనే. ఆ గ్రామంలో ఒక్క చర్చి కూడా లేదు. నేను వెళ్ళేసరికి లేదు. కొంతమందిని అడిగాను, లేని గ్రామాలు ఉంటే నాకు చెప్పండి, అక్కడికి వెళ్తాను నేనంటే చాలా గ్రామాలు చెప్పారు. ఇక్కడి నుంచి మొదలుకొని రాఘవాపురం అనబడే గ్రామంలో సంఘం లేదు, మరియు శివునిపల్లి దగ్గర సంఘం లేదు, తాటికొండలో సంఘం లేదు, ఇలా ఎన్నో చోట్ల చెప్పారు. మల్లికుదురులో సంఘం లేదు, దండి ధర్మస్థల మండలంలో కమ్మరపేటలో సంఘం లేదు, ఇట్లా ఎన్నో 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 చెప్పారు. ఇక నేను ఆ ప్రాంతాలంతా కూడా సైకిల్ పైన వెళ్ళడం ప్రారంభించాను. మరియు వరంగల్లో కూడా చూస్తే అక్కడ కూడా నిరుపేదలు ఉన్నారు, రిక్షా కార్మికులు ఉండే. ఇది శివానగర్, ఏసీ రెడ్డి నగర్. అక్కడ కూడా వాళ్ళ మధ్యలో సువార్త ప్రకటిస్తే వాళ్ళు సంతోషపడారు. అయ్యా, ఇంతవరకు మేము మాది బలపాల ప్రాంతం, మాది ఖమ్మం దగ్గర, ఇంతవరకు మాలాంటి పేదల మధ్యకి ఏ పాస్టర్ రాలేదు సువార్త ప్రకటించడానికి, మీరు మా మధ్యకు వచ్చారు సువార్త ప్రకటించడానికి అని చెప్పి వాళ్ళందరూ సంతోషంతో ఒక పెద్ద గుడిసేసి అక్కడ ఆరాధన స్టార్ట్ అయ్యింది. అట్లనే కడిపికొండలో స్టార్ట్ అయిపోయింది, కుమ్మరిగూడలో స్టార్ట్ అయిపోయింది. ఆ లైన్ మొత్తం తరాలపల్లి, రఘునాథపల్లి మొదలుకొని ఎక్కడ అంటే ఆ ఉడతగూడెము, ఈ ఐలో అని అక్కడ వరకు ఆ లైన్. ఇక్కడి నుంచి ధర్మసాగర్ మొదలుకొని ఆ లైన్, ఇటంతా ఈ లైన్ మొత్తం. దేవుడు నాకు వాగ్దానం ఇచ్చాడు, ఇదిగో కాజీపేట నుంచి 4 దిశలు నేను నీ సేవని విస్తరింపజేయబోతున్నాను ప్రభు చెప్పాడు. హల్లెలూయా. మరి ఏ పైసలు లేవు, పైసలు ఏమీ లేవు, విశ్వాసంతోనే దేవుని సేవ చేయడం జరిగింది. మరి ఈనాడు ఆ శివానగర్ అంటే ఇక్కడ ఏసీరెడ్డి నగర్, శివానగర్లో చర్చ్ హౌస్ఫుల్ అయిపోతుంది. అక్కడ జడ్సన్ అబ్రహం గారు చర్చ్ కట్టించి నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అక్కడ ఆరాధన జరుగుతుంది. మరి కడిపికొండలో ఒక చర్చి ఆయనే పైన కప్పు వేయించాడు, అది పెద్ద చర్చే. అక్కడ కూడా చర్చి నిండా విశ్వాసులు వస్తారు. తిరిగి మరి కాజీపేటని ఏదైతే దేవుడు చెప్పాడో, కాజీపేటలో కూడా ఒకటి పేదవాళ్ళు ఉండే అంబేద్కర్ నగర్ అనే ఏరియా ఉంటుంది. అక్కడ అంబేద్కర్ నగర్ ఉంటుంది ఏరియా. మీ పాస్టర్ గారు కూడా వచ్చారు అక్కడికి. ఆ ఏరియాలో కూడా ఒక పెద్ద చర్చిని కట్టడం జరిగింది. ఇలా మొత్తం దాదాపు ఈ ప్రాంతాలంతటా కూడా దాదాపు ఒక 4,000 మంది రక్షణ పొందారు. హల్లెలూయా. 4,000 మంది రక్షణ పొందారు. అన్ని ప్రాంతాల్లో ఆరాధనలు జరుగుతాయి. దేవుడు మరి ఒక 30 మంది సేవకులను నాకు ఇచ్చాడు. ఆ 30 మంది సేవకుల్ని నేను విశ్వాసంతో పోషించడానికి దాదాపు ఒక 15 మందిరాలు కట్టబడ్డాయి. ఈ మరి అనేకమైనటువంటి పరిచర్యలు, టీవీ పరిచర్య, ఇవన్నీ కూడా ఎన్నో. ఆ శుభవార్త ఛానల్లో 12 సంవత్సరాలు వాక్యం చెప్పాను, ఆరాధన ఛానల్లో వాక్యం చెప్పాను, మరి అనేక మరి రక్షణ ఛానల్లో వాక్యం చెప్పడం జరిగింది. మన కరోనా వచ్చినప్పటి నుంచి వాటిని ఆపేసాను, ఎందుకంటే చాలామందికి ఆ మైక్లో మాట్లాడుతున్నప్పుడు వ్యాధి వచ్చి చనిపోవడం జరిగింది. ఓకే, ఇలాంటి ఒక పాపిని నేను ఇంకో విషయం చెప్పలేదు. నా ఫ్రెండ్ ఒక ఆయన ఆ రోజుల్లో బైబిల్ ఇచ్చాడు నాకు గిఫ్ట్గా. సత్యనారాయణ అనబడి ఒక ఫ్రెండ్ రక్షణ పొంది మారు మనసు పొంది, ఆ ఫ్రెండ్ కనుక మరే చదువుకోరా బైబిల్ అని కొత్త బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్. నేను వాడిని తిట్టి బాగా చంప మీద కొట్టి ఆ బైబిల్ తీసుకొని మొత్తం చింపేసి కిరోసిన్ పోసి కాల్ చేసిన వాడిని ఆ రోజుల్లో. అంటే ఎప్పుడు రక్షణ పొందకపోదు, త్రాగుడంతా మానిపేసాడు దేవుడు. సినిమా పిచ్చి నుంచి విడిపించాడు. బైబిల్కు కాల్చిన నన్ను ఆయన ప్రేమించి తన కుమారుడుగా మార్చుకున్నాడు. హల్లెలూయా. ఇది నా మారు మనసు రక్షణతో కూడినటువంటి సాక్ష్యం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోకి వెళ్దాం. ఓకే. మహాపరిశుద్ధుడా, జీవము గల తండ్రి, కోట్ల కొలది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. మీ దాసుడు పాస్టర్ మధు గారు, పాస్టమ్మ గారు, నాయన ఈ సంఘానికి ప్రభు ఇదిగో మీ సేవకుడైన నన్ను వారు ఆహ్వానించి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం.
ఒకప్పుడు తండ్రి మరి మరణించడానికి సిద్ధంగా ఉన్న నన్ను ఆ ట్రైన్లో పడి చనిపోయి మరి చనిపోదాం అనుకో నన్ను ప్రభువా మీరు రక్షించారు తండ్రి. తిరిగి నాయన మరి మీ సేవకు పిలిచారు, మీ సాక్షిగా వాడుకుంటూ ఉన్నారు. ఈనాడు మరి కాజీపేటలో సంఘము, హనుమకొండలో సంఘం, మరి వరంగల్ శివానగర్లో సంఘము, అనేక చోట్ల సంఘాలు ఇచ్చారు. మీకు స్తోత్రం. మరి ఇక్కడి నుంచి మొదలు హైదరాబాద్ వరకు, ఇటు మొదలుకొని విజయవాడ వరకు ఎన్నో సంఘాలు ఇచ్చారు. మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. అంతేకాకుండా ఉత్తరప్రదేశ్లో నియర్ అయోధ్య దగ్గర కూడా ఒక సంఘాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. ప్రభువా ఈనాడు తండ్రి నాయన సాక్ష్యమై ఎవరందరైతే విని ఉన్నారో వారందరికీ కూడా ఇంకనూ గొప్ప నిరీక్షణ దయచేసి అందరినీ మీ సాక్షులుగా వాడుకోండి. ముఖ్యంగా యవనస్తులుగా ఉన్నవారిని కూడా ఇంకనూ రక్షణ లేని వారికి రక్షణ దయచేయి, మారు మనసు లేని వారికి మారు మనసు దయచేయి. మీ సాక్షులుగా అందరూ జీవించుటకు సహాయం చేయి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. ఆయన రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు. చెప్పండి, ఏ దేవుడైనా రక్షించే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, దీవించే దేవుడు, ఉచితముగా పరలోక రాజ్యం ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో నిధి కాదనెను, కీర్తనల గ్రంథం. ఈరోజు నేను చెప్పే ప్రసంగం యొక్క పేరు గాడ్స్ కాలింగ్, దేవుని పిలుపు. గాడ్స్ కాలింగ్ అనే అంశం మీద నేను వాక్యము చెప్పబోతున్నాను. కీర్తన 50 మొదటి వచనం చదువుదాం. దేవాది దేవుడైన యెహోవా దేవుడు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు పిలుస్తున్నారు చెప్పండి? దేవుడు పిలుస్తూ ఉన్నాడు. తూర్పు మొదలుకొని పడమటి వరకు ఉన్నవాళ్ళు, మరి ఉత్తరము నుండి దక్షిణ వరకు, లేక దక్షిణ ఉత్తరం వరకు 4 దిశలో ఉన్న వారిని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమామయుడు! ఆలోచన చేయాలి. మనము ఆయన పిలవకపోయినా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక బైబిల్ కాల్చి పడేసిన వాడిని, యేసు ప్రభుని నేను బూతులు తిట్టిన వాడిని, అలాంటి పాపాత్ముడైన నన్ను, త్రాగుబోతోడైన నన్ను, తిరిగిపోతోడైన నన్ను, స్మోకర్గా ఉన్నటువంటి నన్ను, చనిపోదాం అనుకునే టైంలో ఎవరు ప్రేమించారు చెప్పండి? నేను మరి మొక్కినటువంటి ఏ దేవుళ్ళు దేవతలు నన్ను కాపాడలేదు, కానీ నేను వద్దనుకొని తిట్టినటువంటి ఆ దేవుడే నన్ను ఏం చేశాడు చెప్పండి? కాపాడాడు. హల్లెలూయా. లేకుంటే ఎప్పుడో మరణించేవాడిని. మరణించి ఇప్పటికి 30 years దాటిపోయి 40 years వరకు అయిపోయేది. కానీ ఆ దేవుడు ఎంతో ప్రేమామయుడు. యోహాను సువార్తలు మనకు తెలుసు 3:16, దేవుడు ఎంతో ప్రేమించేవాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. అంటే లోకం అంటే ఎవరని చెప్పండి? మనల్ని, మనుషుల్ని ఆయన ఎంతగానో ప్రేమించే దేవుడు. ఆయన పనే రాత్రింబగళ్ళు ప్రేమించే పని. హల్లెలూయా. మరి నేను ప్రేమించిన అమ్మాయి పైసలు ఉన్నప్పుడు తిరిగింది నాతో, పైసలు లేనప్పుడు ఏమంది? అవసరం లేదు, నీ దగ్గర ఇప్పుడు ఏమీ లేవు కనుక నువ్వు అవసరం లేదని చెప్పేసి. మా ప్రభు అంటాడు ఆ మాట, ఏమీ లేకపోయినా
ఏమీ లేకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. రమ్మని పిలుస్తూ ఉన్నాడు, రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమామయుడు ఆయన. మీలో కూడా ఒకవేళ మీకు అప్పుడప్పుడు బాధ కలిగినప్పుడు అనుకోవచ్చును, అసలు దేవుడు ఉన్నాడా, యేసుప్రభు ఏం చేస్తున్నాడు ఇంత కష్టకాలం నేను ఉంటే అని. నువ్వెంత కష్టకాలంలో ఉన్నప్పటికీ ఆయన నిన్ను రమ్మని పిలిచే దేవుడు. అందుకని ఆయన అర్థం చేసుకోవాలి. మరి నేను ఎప్పుడైతే ఆయన పిలుపుకు లోబడ్డానో ఇక నాకు అర్థము కానంత ప్రేమ, అంత ప్రేమ దేవుడు చూపిస్తే అనుకోలే. నేను నా తండ్రి ఇంట్లోంచి వెళ్ళగొట్టాడు నన్ను. నువ్వు ఇదివరకట్లకు వ్యాపారం చేస్తే ఉండు ఇంట్లో, లేకుంటే ఇల్లు వదిలిపెట్టి పో అని చెప్పాడు. నేను సరే దేవుని సేవకు పోతున్నా అన్నప్పుడు చెప్పాను కదా, ఈ ఫ్యాన్ కవర్లో కూడా కొన్ని లక్షల కొద్ది చేసేవాడిని. లోపల ఐరన్ బాడీస్, వాటర్ బాడీలు పెద్ద పెద్ద ఉంటాయి, ఐరన్, క్యాస్ట్ ఐరన్. కనుక ఇవన్నీ అందులో ఇలాంటి కప్పు ఒకటి నువ్వు చేసుకొని పో, బయటికి అడుక్కొని తింటావు నువ్వు, దాంతో పట్టుకొని అమ్మ అన్నం పెట్టుకుని అడుక్కుంటావు నువ్వు, నన్ను వదిలిపెట్టిపోతే, ఇల్లు వదిలిపెట్టిపోతే నీ యేసుదేవుడు నీకు అన్నం పెట్టని చెప్పాడు. మరి ఇప్పుడు నేనంతా ఏం చెప్పాను, నేనే 30 మంది సేవకులకి నెలకి 1000 రూపాయలు చెప్పున 1000 చెప్పు నేను ఇస్తూ ఉంటా వాళ్ళకి. హల్లెలూయా. అంటే నిజంగా మన దేవుడు ఎవరు చెప్పండి, మనల్ని ఎప్పుడు అడుక్కోనివ్వడు, భిక్షమెత్తుకోనివ్వడు. ఏం చేస్తాడు చెప్పండి, అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. హల్లెలూయా. అడిగి ఊహించిన దానికంటే ఎక్కువ ఇస్తాడు. ఆ దేవుని ప్రేమలో మనం కొనసాగితే, ప్రేమామయుడి యొక్క పిలుపుకు లోబడితే ఆయన మనకు అన్నీ ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ మాట అయితే అన్నాడో అడుక్కు తింటామని, అతనే మళ్ళా ప్రతి నెల వచ్చి ఆయన ఒక 1000 రూపాయలు తీసుకుపోతాడు. నా తమ్ముడు అని చెప్పాను కదా, మరొక తమ్ముడు శ్రీనివాసమూర్తి, ఆయన పేరు శ్యాంపాల్, మనుగూరు. సేమ్ ఆయన కూడా నా లెక్కనే 3-4 రోజులు ఇంట్లోంచి వెళ్ళిపోతుండే. ఎక్కడ పోయినా తమ్ముడు అంటే తర్వాత చెప్పాడు, ట్యాంక్ బాండ్ లోపలికి నన్ను లాక్కెళ్ళిపోతున్న ఒక శక్తి, అందులో పడి చనిపోమని చెబుతుంది. ఏదో ఒక తెలియని అస్తం వచ్చి నన్ను బయటికి లాక్కొచ్చేది. ఆ అస్తమే యేసయ్య అస్తం. హల్లెలూయా. ఎవరు అస్తం? దేవుని అస్తం. రక్షింపనేరకున్నట్లు యెహోవా హస్తం కురచకాలేదు, విననేరకై ఉన్నట్లు ఆయన చెవులు. దేవునికి అంత మంచి దేవుడు. ఆయన కూడా నాకంటే ఇంకా పెద్ద చర్చ కట్టాడు మనుగూరు ప్రాంతంలో. హల్లెలూయా. కనుక ఆనాడు దేవుడు నన్ను పిలిచినప్పుడు, మరేంటి ప్రభు ఇంతగా మా ఫాదర్ వెళ్ళగొట్టాడు, నా లైఫ్ ఏంటంటే ఆయన చెప్పాడు, నీకు నేను మంచి బిల్డింగ్ ఇస్తున్నా, బిల్డింగ్ ఇవ్వబోతున్నా, కారు ఇవ్వబోతున్నా, ముందే అన్నీ, మంచి చదువుకున్న భార్యని ఇవ్వబోతున్నా, మంచి పిల్లల్ని ఇవ్వబోతున్నా, అంతేకాదు నిన్ను నీకు తెలియని దేశాలకు కూడా తీసుకొని పోతా అని చెప్పాడు. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా. మన పాస్టర్ గారు మా ఇంటికి వచ్చాడు. ఉందా పాస్టర్ గారు బిల్డింగు? ఉందా? చర్చ్ ఉందా? చర్చ్ ఒకటి కాదు, 15 చర్చిలు ఉన్నాయి. మరి మంచి భార్యని ఇస్తా అని చెప్పాడు. ఎంఏ బిఈడి చదువుకున్న భార్యని ఇచ్చాడు. హల్లెలూయా. లండన్లో మా కుమార్తెని చదివించడానికి దేవుడు నాకు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. అమెరికాలో నా కుమారుడిని బైబిల్ ట్రైనింగ్ చేయడానికి సహాయం చేశాను. నేను అసలు ఊహించలే, లండన్లో నా కుమార్తెని చదివిస్తానని, అమెరికాలో మా కుమారుడిని చదివిస్తాను. అసలు అది కలే. కానీ ఆ కళలను నిజం చేసే దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. అందుకే ఆ ప్రేమామయని మార్గంలో ప్రేమతోనే నడుచుకోవాలి. ఆయన మనల్ని దీవించడానికి పిలుస్తున్నాడు, స్వస్థపరచడానికే పిలుస్తున్నాడు, నిన్ను గొప్పగా చేయడానికే పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. చదవండి 12:1 నుంచి. యెహోవా దేవుడు, నీవు లేచి ఈ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. హల్లెలూయా. చూసారా, ఇక్కడ ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? అబ్రహామును పిలుస్తూ ఉన్నాడు. ఎవరిని పిలుస్తూ ఉన్నాడు? అబ్రహామును. అబ్రహామా, నువ్వు చేసేవి విగ్రహారాధన మంచిది కాదు. ఇదిగో జీవము గల దేవుడిని నేను నిన్ను పిలుస్తున్నాను. నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నిన్ను గొప్ప జనముగా చేస్తా, గొప్ప వ్యక్తిగా చేస్తా. నన్ను వెంబడించు. వెంబడించాలి. ఎప్పుడైతే వెంబడిస్తామో అప్పుడే దేవుని కార్యాలు చూస్తాం. దేవుని మాట వినకపోతే ఏమి చూడం. నువ్వు మందిరానికి వచ్చినా, ప్రేరాలకు వచ్చినా ఆయన మాటకి లోబడాలి. ఆయన మాట నీవు వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము విన్నాడు. అబ్రహాం భార్య కూడా విన్నది. బాలని వాళ్ళ చిన్న ఆయన కొడుకు లోతు కూడా వెంబడించాడు. హల్లెలూయా. ఈ రెండు ఫ్యామిలీస్ కూడా ధనవంతులుగా మారిపోయారు. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో అబ్రహాం 12వ అధ్యాయంలో మరి మోకరించి ప్రార్థించి బలిపీఠము కట్టి దేవుని ఆరాధించడం ప్రారంభించాడు. హల్లెలూయా. చూడండి, 13వ అధ్యాయానికి వచ్చేసరికి ఏమయ్యాడు ఆయన? 13వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాం తనకు కలిగిన సమస్తము, తన భార్యను, తనతో కూడా ఉన్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెబోకుకు వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, అబ్రహాంకి ఏమున్నాయట? వెండి, బంగారం, పశువులు, కలుగు బహుధనవంతుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మిమ్మల్ని ఎప్పుడు కూడా ఏం చేసే పని ఇచ్చువారుగా చేస్తాడు. అంటే ఎవరికైనా ఇవ్వాలంటే మీ దగ్గర ఏముండాలి చెప్పండి? ఏముండాలి మీ దగ్గర? ధనం ఉండాలి. పాస్టర్ గారు పిలిచి మీ ఇంటికి ఒక మేకను కోసి మరి విందు చేయాలంటే ఏముండాలి మీ దగ్గర? మేకను కొనే పైసలు ఉండాలి వద్దా? ఉండాలి. లేదు మేక వద్దు, ఒక కేజీ మటన్ కొనాలన్నా ఏం కావాలి మీకు? 1000 రూపాయలు కావాలి. అంటే మీకు కావాలి కనుక ఇచ్చేవాడిని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువు మాట చెప్పాడు, ఇదిగో మీరు నా కృపను బట్టి ఏమవుతారు? ధనవంతులు అవుతారు. మీ దరిద్రం అంతా నా తలపైన వేసుకుంటా, నా ఐశ్వర్యం నేను మీకు ఇచ్చి మిమ్మల్ని ఎట్లా మార్చేస్తా? ధనవంతురాలుగా మార్చేస్తా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు చూడండి. నేను చెప్పాను కదా, పేదవారికి సేవ చేయడానికి దేవుడిని ఏర్పాటు చేసుకున్నారు. నా దగ్గర చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. అంటే ఒకప్పుడు వాళ్ళు భిక్షాటం చేసేవాళ్ళు. దాదాపు ఒక 1000 మంది ఉంటారు. వాళ్ళు వృత్తి అని చెప్పండి. ఒకప్పుడు భిక్షాటన చేసేవారు. మరి ఎప్పుడు కూడా దారిద్ర జీవితమే. అంటే భర్త భార్యలు కూడా తాగుతారు. ఏ రోజు వచ్చిందో ఆ రోజు అయిపోతూ ఉంటుంది. ఒక వ్యక్తి వ్యాధితో బాధతో ఉండి దరిద్రతతో ఉండి చనిపోదామో అని డిసైడ్ అయిపోయాడు. నేను అక్కడ సువార్త చెప్తూ ఉన్నాను. ఇదే అబ్రహాం కోసం చెప్తున్నా. అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. మీరును దేవుని పిలుపుకు లోబడండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడని చెప్పాను. అంతా అయిపోయాక ఆయన వచ్చి, అయ్యా నేను నా భార్య చనిపోదాం అనుకున్నాం, మీరు చెప్పింది నిజమేనా? దేవుడు ఆశీర్వదిస్తాడా అంటే తప్పక ఆశీర్వదిస్తాడు. ఆయనకి 6 పిల్లలు. గుడిసె ఏముంది అక్కడ? గుడిసె ఉంది. ఆ గుడిసెకు నో డోర్స్, నో విండోస్ లేవు, తలుపులు లేవు. అలాంటివి దాదాపు 300 గుడిసెలు మధ్యలో సేవ. ఆయనకి ఏమీ లేదు. ఎప్పుడైతే ప్రభుని నమ్ముకున్నాడో, ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆయనకి దాదాపు మరి 2 కోట్ల రూపాయల వ్యాపారం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని కోట్లు? 2 కోట్ల రూపాయల బోర్వెల్సే ఉన్నాయి. 6 ఇంచెస్ బోర్వెల్లు, 4 ఇంచ్ బోర్వెల్లు.
మరొక 4 ఇంచుది, అంటే మొత్తము 4-5 లారీలు నిండా ఉన్నాయి. అంత ధనవంతుడు అయిపోయాడు. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే ఇదివరకు ఒకప్పుడు అరే బిచ్చగాళ్ళు అనేటోళ్ళు ఇప్పుడు సేట్ ఏమైపోయి చెప్పండి, సేట్. మీరందరూ ఏమైపోవాలి? సేటానీలు అయిపోవాలి. ఏమైపోవాలి? మీరందరూ సేటానీలుగా మారిపోవాలి. మీరందరూ సేట్లుగా మారిపోవాలంటే దేవుడు ధనవంతులుగా చేయడానికి మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా! ధనవంతులుగా మారడానికి ఆయన మనల్ని పిలుస్తూ ఉన్నాడు. నిజంగా ధనవంతులు అయిపోయాడు. క్రిస్మస్ వచ్చిందంటే అందరూ అడుగుతారు, ఎప్పుడు మీ పండుగ వస్తుంది, ఎప్పుడు మటన్ పంపిస్తామని. ఎందుకంటే క్రిస్మస్ రాగానే ఆయన ఏం చేస్తాడు, దాదాపు 3 మేకల్ని కట్ చేసి అందరికీ 2 కిలోల మటను ఆ ఊర్లో ఉన్న అందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరికీ పంచుతూ ఉంటాడు. అంటే ఎక్కడిది ఆశీర్వాదం? చెప్పాను కదా, ప్రభు నాకు చెప్పింది ఏంటంటే నువ్వు వెళ్ళు బీదలకు సువార్త ప్రకటించని చెప్పాడు. ఇప్పుడు వాళ్ళవే దాదాపు ఒక 20 గ్రామాలు ఉన్నాయి. 20 గ్రామాలు. ఇక్కడ శివానగర్లో వాళ్ళే ఉన్నారు, ఎన్నో గ్రామాలు, దాదాపు నల్గొండలో వాళ్ళే ఉన్నారు, యాదగిరి గుట్ట దగ్గర వాళ్ళే ఉన్నారు, ఆలేరులో వాళ్ళే ఉన్నారు. జనగామలో 2 చర్చిలు కట్టాను, అందులో ఒక చర్చ్ అంతా వీళ్ళే ఉంటారు. అంటే గమనించండి, ఇది అబద్ధం చెప్పట్లేదు, నాతో వస్తే మీకు చూపిస్తాం. వాళ్ళని ఏమీ లేని వాళ్ళు బిల్డింగ్స్ కట్టారు. ఇప్పుడు బిల్డింగ్సే అందరూ దాదాపు 4 లైన్లలో ఉంటారు వీళ్ళందరూ. 4 లైన్లు బిల్డింగ్లు అయిపోయాయి, 4 స్ట్రీట్స్ మొత్తం బిల్డింగ్స్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! దేవుని వాక్కు అబద్ధం కాదు, ఆయన మాటలు సత్యమైన మాటలు, జీవము కలిగిన మాటలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అబ్రహాము ఆకాశం వైపు చూడు, ఆ నక్షత్రాలను నీవు లెక్క పెట్టగలవా? లెక్క పెడితే చెప్పు, అట్లా చేస్తా నీ సంతానాన్ని, అంత గొప్పగా దీవిస్తారని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా! నిజంగా మిమ్మల్ని కూడా అంత గొప్పగా చేస్తాడు. మీరు ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? అబ్రహాం ప్రార్థన చేశాడు. అంతేకాదు, అబ్రహాం ఇంకా ఏం చేశాడు చెప్పండి? మెల్కీసెదెకు కనబడే యాజకుని దగ్గర రొట్టె తీసుకున్నాడు, ద్రాక్షారసం తీసుకున్నాడు. హల్లెలూయా! మరి మీలో ఎంతమంది రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు? తీసుకుంటారా రొట్టె ద్రాక్షారసం? హల్లెలూయా! రొట్టె ద్రాక్షారసం తీసుకొని యాజకునికి 10వ వంతు ఇస్తాడు, అంటే 10వ భాగం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాము 10వ భాగం ఇచ్చినందుకు అంత గొప్పగా దీవించబడ్డాడు. హల్లెలూయా! అబ్రహాం యొక్క పిల్లలు ఇప్పుడు నక్షత్రాల వల్ల అయిపోయారు. నేను చెప్పాను కదా, దేవుడు నన్ను విదేశాలు కూడా తీసుకెళ్తా అని చెప్పాడు. అప్పుడే ఎక్కడ తీసుకుపోయాడు? అబ్రహాం ఇంటికి తీసుకుపోయాడు. హల్లెలూయా! ఇప్పుడు అబ్రహాం గారి ఇల్లు మందిరం అయిపోయింది. దేవునికి స్తోత్రం. మందిరంలో ఒక యాజకుడు ఉంటాడు, ఆయన రబ్బుని అంటారు. అక్కడ వెళ్ళి చూస్తే ఇప్పటికీ కూడా అక్కడ ఆ యొక్క అబ్రహాం గారు మరి ఏదైతే వృక్షం కింద దేవుడు ప్రత్యక్షమయ్యాడో ఆ వృక్షం ఇప్పటికీ కూడా ఉంది. 4 సార్లు దేవుడు ఇజ్రాయెల్ దేశం వెళ్ళడానికి సహాయం చేశాడు. హల్లెలూయా! 4 టైమ్స్ వెళ్ళాను. నా జన్మ తరించిపోయింది అనుకున్నాను. మరొక ప్రార్థన చేశాను, దేవా నాకు జాన్ అని పెట్టారు పేరు. హైదరాబాదులో గండిపేట సిరిలో బాప్తిజం పొందినప్పుడు జాన్ అని పేరు పెట్టారు. నేను దేవునితో అన్నాను, ప్రభా మరి జాన్ అంటే యోహాను, యోహాన్ అంటే జాన్ కదా, మరి జాను యోర్దాను నదిలో బాప్టేలు ఇచ్చారు కదా, మరి నేను కూడా జానే కదా, మరి నాకు కూడా ఇట్లా ఆశ తీర్చు ప్రభా అని అడిగాను. అంటే ఏం చేయమని? యోర్దాను నదిలో నేను కూడా బాప్తిజాలు ఇవ్వాలి ప్రభా అని అడిగాను. 2వసారి ఇజ్రాయెల్ వెళ్తున్నప్పుడు మాతో పాటు వస్తున్న టీంలో హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ వస్తూ ఉంది. ఆమె అన్నది, పాస్టర్ గారు మిమ్మల్ని నేను ఎక్కడో టీవీలో చూశాను అన్నారు. అవునమ్మా, నేను టీవీ స్పీకర్ని. అయితే నాకు టీవీ స్పీకర్తోనే జోర్దాను నదిలో బాప్తిజం తీసుకోవాలని ఆశ ఉంది, నాకు ఇవ్వండి అంది. హల్లెలూయా! నా మనసులో కోరిక తీరిపోయింది. అక్కడనే వెంటనే దాదాపు 12 మంది అయిపోయారు. 12 మందికి యోర్దాను నదిలో బాప్తిజం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా! చూడండి, మీ హృదయ వాంఛలు దేవుడు తీరుస్తాడు. మీ పిల్లలు స్టడీస్లో బాగా పాస్ కావాలి మీకు ఆశ ఉందా? అయిపోతారు. మీ పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలనుందా? మంచి సంబంధాలు దేవుడు ఇస్తాడు. మీకు బిల్డింగ్ కావాలా? అడగండి, దేవుడు ఇస్తాడు. కారు కావాలా? అడగండి, దేవుడు ఇస్తాడు. ఇంతమంది చెప్పానే, ఒకప్పుడు ఏమీ లేని
ఆ డోర్స్ విండోస్ లేని అతను ఇప్పుడు పెద్ద కారు బొలెరో కొన్నాడు. ఎందుకయ్యా బొలెరో కొన్నావంటే, అయ్యా మిమ్మల్ని సేవకు తీసుకుపోనికి అని అంటాడు. చూడండి, నిజంగా ఎన్నో ప్రాంతాలు, ఆంధ్ర తీసుకుపోయాడు, తెలంగాణలో ఎక్కడెక్కడో తీసుకుపోయాడు ఆయన ఆ బొలెరోలో. అంటే గమనించండి, దేవుడు ఎంతోమందికి ఇచ్చారు, మీకు కూడా ఇస్తాడు. మీకు ఏమి కావాలో ఆయన అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును, తటుడి మీకు తీయబడును. మరి అబ్రహాం ఎంత పొందుకున్నాడో లోతు కూడా అంతే పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. అబ్రహాముకున్న ధనం ఆయన కూడా ఉంది, కానీ ఆయన ఏం చేయలేదు. ఇప్పుడు యాజకుని దగ్గర రొట్టె తీసుకోలే, ద్రాక్షారసం తీసుకోలేదు, కానీ కుప్పలు పైసలు ఉన్నాయి. లాస్ట్కి మరి యాజకునికి దశంభాగం ఇచ్చాడా? అది కూడా ఇవ్వలేదు. అది ఇవ్వనప్పుడు ఏమైందంటే, శత్రు రాజులు వచ్చి సొదొమ గొమొర్రా మీద పడి అన్ని ఎత్తుకుపోయారు. దాంతోపాటుగా ఈ యొక్క లోతు బంగారము, వెండి, భార్య, పిల్లలు కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు. కొన్నిసార్లు ఏంటంటే అన్నిటికీ ఖర్చు పెడతారు, కానీ దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. వస్తుందా చెప్పండి? మనసు రాదు కొంతమందికి దేవునికి ఇవ్వడానికి. కానీ అప్పుడు ఏమైపోతుంది, ఏ వ్యాధో బాధ వస్తే ఇక్కడ దశంభాగం కంటే 20 భాగం డాక్టర్లు పెడతారు. అనుభవం ఉందా ఎవరికైనా? ఆ పైసా అట్లా వేస్ట్ అయిపోతుంది, ఎక్కడెక్కడో ఆ లాస్ అయిపోతావు నువ్వు. కానీ ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, నేను చెప్పానే, వీళ్ళందరూ ఎంతగా దీవించబడ్డారో అలా నీవు, నీ పిల్లలు, నీ కుటుంబం బహుగా దీవించబడతారు. హల్లెలూయా. ఇక అది నీకే అర్థం కానంత దీవెలను కల్లారా చూడగలుగుతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అలాగే దేవుడు మరి నన్ను అమెరికా తీసుకుపోయాడు, లండన్ తీసుకుపోయాడు. ఆయన వాక్యాన్ని ఇక అబ్రహాము చెప్పాడు కదా, నేను నిన్ను బహుగా దీవిస్తా, కానీ నేను చెప్పినట్టు నడు అన్నాడు. సింగపూర్ తీసుకుపోయాడు, మలేషియా తీసుకుపోయాడు, బ్యాంకాక్ తీసుకుపోయాడు, దుబాయ్ తీసుకుపోయాడు, కువైట్ తీసుకుపోయాడు, ఆస్ట్రేలియా తీసుకుపోయాడు. ఇలా అనేక దేశాలు. ఇది కొరియా, నాకు ఆ కొరియా పాల్ యాంగిచో గారు చర్చి చూడాలి, చర్చిలో నేను ప్రార్థన చేయాలని నాకు ఆశ ఉండే. అది దాదాపు 10-12 లక్షల సంఘం. ఆశ కూడా తీర్చాడు. మరి ఇలా ఆ ప్రపంచంలో మెయిన్ అన్నీ కూడా తీసుకుపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నాకు అసాధ్యం కదా, ఎప్పుడు అసాధ్యమా సాధ్యమా? ఇవన్నీ అసాధ్యం, కానీ దేవునికి సాధ్యం. హల్లెలూయా. అందుకే ఆయన పిలుపుకు లోబడాలి. ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, 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 నా యొద్దకు రండి. మీకున్న ప్రతి అక్కర తీరుస్తాను, ప్రతి అవసరత తీరుస్తానని ప్రభువు చెబుతూ ఉన్నాడు. కనుక మనం అందరం కూడా యేసయ్య దగ్గర రావాలి, యేసయ్యను గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మధ్యలో ఒక తాగుబోతాడు అన్నాడట. ఏమని? ఒరే తాగుబోతాడా, తాగుడు మానరా, తాగే వస్తాడు చర్చికి, నువ్వు పరలోకం పోరా అంటే ఆయన అన్నాడట, ఎందుకు పోను సార్, మా మధు పాస్టర్ లేడా సార్, ఆయన పైకి పోతున్నాడు, ఆయన 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంటాడు సార్ అన్నాడట. ఏం పట్టుకుంటాడు? 2 కాళ్ళు గట్టిగా పట్టుకుంటే ఆయనతో పాటు పరలోకం పోతాడు, తాగే పోతాడట. అది అప్పుడు కూడా కొంతమంది అట్లా మొండోళ్ళు ఉంటారు. కొంతమంది అట్లా మొండి లెక్కలు చేయకూడదు. నువ్వేం చేయాలి అంటే తగ్గింపు. ఏ తగ్గింపు? నిన్ను నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో యేసయ్యకి, నీవు చూడని అద్భుతాలు చూస్తావు. ఇల్లంతా ఆశీర్వాదంగా మారిపోతుంది. ఒక సిస్టరు సాక్ష్యం చెబుతూ ఉంది. 1 సంవత్సరం ముందు, నేను ఎప్పుడు కూడా నాకు ఆశ ఉండేది. ఏమైనా ఆశ ఉండేది? కనీసం ఒక 4 తులాలు బంగారం ఉంటే ఒక మంచి తాడు ఏదో చేసుకుంటానని అనుకుందట. కానీ ఎప్పుడు బోకరియే. బోకరి అంటే రోల్డ్ గోల్డ్, 300 రూపాయలు వేసుకొని మనసులో ఎప్పుడు బాధపడేదట. చర్చికి వచ్చిన తర్వాత ఆమె తెలియని రీతిగా దీవించబడిపోయి లక్షలు వస్తూ ఉన్నాయి. వెంటనే 5-6 తులాల బంగారం కొనేసి అందరి మధ్యలో ప్రార్థన చేయించుకొని సాక్ష్యం చెప్పింది. ఎన్నో సంవత్సరాల నుంచి నాకు ఆశ ఉండే, నా ఆశ ఎవరూ తీర్చలేదు. యేసయ్య నమ్ముకోగానే నా ఆశ
తీరిపోయింది. హల్లెలూయా. అబ్రహాం వలె నాకు కూడా ఏమొచ్చింది? బంగారం వచ్చేసింది నా ఇంటికి. బ్రతుకు బంగారంగా మారాలి అంటే, మీ జీవితం బంగారం వలె మెరిసిపోవాలంటే, ఇంతకుముందు లేనివి ఎన్నో నీ ఇంట్లో ఉండాలి అంటే దేవుని మాటకు లోబడాలి, ఆయన పిలుపుకు లోబడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే మనము లోబడతామో అన్నీ వస్తాయి. కొంతమంది లోబడరు. లోబడనొల్లని వారికి ఏం కలుగుద్ది? శ్రమలు కలుగుతాయట. అందుకని ఆ లోతుకు అన్ని శ్రమలే వచ్చినాయి. భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఆ ఉప్పు స్తంభం కూడా మేము చూసాం. ఉప్పు స్తంభం చూసి కన్నీరు వచ్చింది. దేవుని కార్యాలు చూడవలసినటువంటి ఆ స్త్రీ ఏమైపోయింది చెప్పండి? లోకాన్ని చూసి లోక ఆశలకు లోబడి ఏమైపోయింది? ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, ఎప్పుడైతే దేవునికి లోబడతామో పరలోక రాజ్యంలో నీకోసం దేవుడు అందమైన గృహాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిద్ధపరిచాడు, అంతా రెడీ అయిపోయింది. కనుక మనము ప్రభువులో ఉంటే ఆయన మాటకు లోబడితే ఇహలోక దీవెన, పరలోక దీవెన. హల్లెలూయా. ఇహలోక దీవెన, పరలోక దీవెన. మరి మోసగాడుగా ఉన్నాడు యాకోబు. తండ్రిని మోసం చేసి, అన్నను మోసం చేసి, మరి అన్న ద్వారా చంపబడే టైంలో వాళ్ళ మమ్మీ అంటది, ఎవరే మీ మేనమామ ఊరు వెళ్ళిపోరా ఇక్కడి నుంచి, మీ అన్న సంప చూస్తున్నాడు అన్నప్పుడు వెళ్ళిపోయాడు. ఏమీ లేవు, నేను ఎట్లా మరణిద్దామని వెళ్ళిపోయాను, నా జేబులో పైసలు లేకుండా. అట్లనే యాకోబు కూడా ఏమీ లేవు పాపం. పోయి భయంతో ఎక్కడో అడవిలో ఒక రాయి పిల్లోగా తలకడగా దిండుగా తల కింద పెట్టుకొని పడుకున్నాడు. పడుకున్నప్పుడు దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ యాకోబుకి చక్కటి కల పడ్డది. ఏమిటా కళ? ఎక్కడైతే పండుకున్నాడో అక్కడ మొదలుకొని ఆకాశం అంత నిచ్చెన దేవదూతలు పైనుండి దిగుతూ ఉన్నారు, ఎక్కుతూ ఉన్నారు. పైన తండ్రి అయిన దేవుడు యాకోబుతో పిలుస్తూ ఉన్నాడు, కుమారుడా యాకోబు, ఇంతవరకు నీ ఇష్టానుసారంగా తిరిగి పాడైపోయావు, నాశనం అయిపోయావు. ఇప్పుడు నీకేమీ లేదు, అన్నము లేదు, వస్త్రము లేదు, వాహనము లేదు, ఏమీ లేదు నీకు. కానీ నా మార్గంలో నేను చెప్పినట్లు నడిస్తే అన్నీ నీకు ఇస్తాను, సకల సంపదలు సకల ఐశ్వర్యాలు నీకు ఇస్తాను అన్నప్పుడు యాకోబు లేచి భయపడి, ఇది భయంకరమైన స్థలం ఇది, దేవుడా నిజంగా ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు, భయంతో ఉన్నాను నేను, నాకు కనుక తినడానికి ఆహారం, కట్టడానికి మంచి వస్త్రాలు, నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, మరి నాకు మంచి మ్యారేజ్ చేసి అన్నీ చేసి నువ్వు బ్లెస్ చేస్తే నీకు 10వ వంతు ఇస్తా అని అక్కడ మళ్ళా ఆయన మొక్కున్నాడు. ఎవరు? యాకోబు. హల్లెలూయా. ఇదంతా నేను చెప్పింది ఆదికాండం 28వ అధ్యాయం. మీరు 32వ అధ్యాయంకి వచ్చేసరికి చూస్తే అప్పటికే ఈ యాకోబు కోటీశ్వరుడు, కరోడ్పతి అయిపోయాడు. హల్లెలూయా. కరోడ్పతి అయిపోయాడు. ఎలా చెప్తాం కరోడ్పతి అయిపోయిందని? వాళ్ళ అన్న వస్తూ ఉన్నాడు. ఎక్కడికి? తమ్ముడైన యాకోబు దగ్గరికి వస్తూ ఉన్నాడు. మీ ఇంటికి ఏమన్నా మీ అక్కలు చెల్లెళ్ళు వస్తారు ఎప్పుడైనా? వచ్చినప్పుడు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదో ఒక చీర పెడతారు, అంతే కదా, చిన్న కానుక ఇస్తారు. ఈయన కూడా చిన్న కానుక ఇస్తున్నాడు. ఎవరికి? తన అన్నకు. స్మాల్ గిఫ్ట్. ఏంటి చిన్న కానుక? 200 మేకలు చిన్న కానుక, 20 మేకపోతులు చిన్న కానుక, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు చిన్న కానుక, 40 ఆవులు చిన్న కానుక. మనం ఏం చేస్తాం? 40 ఆవులు ఇస్తే రేపు పొద్దున్నే పాల వ్యాపారం స్టార్ట్ చేస్తాం. ఓ అక్క, ఓ చెల్లె, ఓ వదిన, ఓ మరదల, రండి పాలు, మా దగ్గర పాలు దొరుకుతాయి మీకు. ఎన్ని? 40 ఆవులు. తక్కువ ఇస్తాయా? ఇజ్రాయెల్ పాలు, ఆ బర్రెలు లేక ఆవులు చాలా ఎక్కువ ఇస్తాయట. దేవునికి స్తోత్రం. ఒంటెలు, ఇవన్నీ కలిసి స్మాల్ గిఫ్ట్, చిన్న
కానుక అంటున్నా అంటే ఇంకెంత ఉందో ఆయన దగ్గర. హల్లెలూయా. ఆలోచన చెయ్యండి. దేవుని నమ్మక ముందు నీ జేబులో పైసలు లేకపోవచ్చు. ఇప్పుడు దేవుడు నమ్మాక నీ అన్ని జేబుల నిండా పైసలే ఉంటాయి. దేవునికి స్తోత్రం. మీ బ్యాగులు కూడా పొర్లి పారుతాయి. హల్లెలూయా. పొర్లి పారే ఆశీర్వాదం. మరి ఎవరి మాటకు లోబడ్డాడు ఆయన? చెప్పండి. దేవుని మాటకు లోబడ్డాడు. హల్లెలూయా. మా దేవుని పిలుపుకు లోబడాలి. దేవునికి ఎప్పుడైతే లోబడతామో అన్నీ దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు తెలుసును నయోమి గురించి. ఎంతమంది తెలుసు నయోమి గురించి? చెప్పండి. తెలుసా నయోమి గురించి? నయోమి మరియు ఆమె భర్త ఇరువురు ఏమి వదిలిపెట్టి వెళ్ళిపోయారు? చెప్పండి. యూదా బెత్లెహేము వదిలిపెట్టి వెళ్ళిపోయారు. హల్లెలూయా. చెప్పండి. ఏం వదిలిపెట్టి వెళ్ళిపోయారు? యూదా బెత్లెహేం. నేను చూశాను, అక్కడ 4 సార్లు చూశాను యూదా బెత్లెహేం. పచ్చటి పొలాలు, అక్కడే యేసుప్రభు పుట్టాడు, అక్కడే యేసయ్య స్థలం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కరువు వచ్చిందని చెప్పి ప్రార్థన చేస్తే కరువు పోతుందా ఉంటుందా? చెప్పండి. ప్రార్థన చేస్తే కరువు గిరువు ఏది ఉండదు. వెళ్ళిపోయిన తర్వాత ఇంటి యజమాని చచ్చిపోయాడు. పెళ్లి చేసింది ఇద్దరు కొడుకులకు పెళ్లి చేస్తే 10 years లోపల 2 కొడుకులు చచ్చిపోయారు. చూడండి, దేవునికి దూరం అయిపోతే మరణమే. దేవునికి దగ్గరగా ఉంటే సిరి సంపదలు. దేవుడు ఆకాశ వాకిలి నింపి దీవిస్తాడు. అప్పుడు మరలా ఆమె వెళ్ళింది. ఎవరు? నయోమి. యూదా బెత్లెహేముకి వెళ్ళినాక ఆమె జీవితమే మారిపోయింది. కోడల జీవితం మారిపోయింది. బహు ధనవంతుడు పెళ్లి చేసుకున్నాడు ఆమెని, కోడల్ని. దేవునికి స్తోత్రం. చూసారా, బైబిల్ అంతా ఇవే ఉంటాయి. దేవుళ్ళు ఉంటే ఆశీర్వాదాలు, దేవునికి దూరంగా ఉంటే ఉన్నవన్నీ కోల్పోతాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. ప్రియ కుమారుడా, ప్రియ బిడ్డ, ఒకప్పుడు నా జీవితం 3 బారిన జీవితంగా మారిపోయి దుష్ట శక్తులు మా ఇంట్లో ఆ దర్వాజాలను ఊపేస్తూ, డబల్ కాట్స్ లేపెత్తేస్తూ, త్రాగే బిందులన్నీ కూడా మరి ఒక బిందు కూడా కొట్టుకోవడం, ఇంట్లో భయంకరమైన శబ్దాలు చేసుకుంటూ శక్తులు తిరగడం, భూత వైద్యులు ఉన్న డబ్బంతా గుంజేశారు. ఇవన్నీ పోయినాయి. 4 స్థలాలు పోయినాయి హైదరాబాద్లో. గచ్చిబౌలి స్థలం, చర్లపల్లి, దమ్మాయిగూడ, వినాయక నగర్, రామ్నగర్లో ఇల్లు, ఇలా అన్నీ పోయినాయి. ఎప్పుడైతే దేవుళ్ళకి వచ్చామో ఆ దేవుడు మరణము నుండి జీవములోనికి నడిపించాడు. ప్రియ కుమారుడు, ప్రియ బిడ్డ, మరి మీరు ప్రార్థన చేసుకోండి. ఆయన పిలుపుకు లోబడండి. దేవుడు పిలుస్తున్నాడు. తూర్పు నుండి పడమటి వరకు నివాసం ఉంటున్న ప్రియులారా, పిల్లలారా, రండి నా దగ్గరికి. నేను ఇంకనూ బ్లెస్ చేస్తాను. ఈ భూలోక ఆశీర్వాదాలు, పరలోక ఆశీర్వాదాలు, పరలోకంలో కూడా మీకోసం ముత్యాల గుమ్మాలతో బంగారపు గృహాలు కడతా అంటున్నాడు ప్రభు. ఇన్ని ఆశీర్వాదాలు నాకు